పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. ప్రేమతో ఈ సభలకు నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకులు, ప్రభు నాకు అనుగ్రహించిన మంచి సహోదరుడు పాస్టర్ జాన్ వెస్లీ గారికి, వారి కుటుంబానికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఆత్మీయముగా చక్కగా ఈ సభను నడిపిస్తున్న దైవ సేవకులు రాజ్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు, ఈ సమీపంలో ఉన్న సేవకులందరికీ ప్రభు పేరట నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. బిడ్డలారా, మనందరం కలిసి ప్రభువును ఒకసారి స్తోత్రం చెల్లిద్దాము. మంచిగా చేతులు లేచాయి కానీ స్వరం లేవలేదు. హల్లెలూయా. ఈనాటి వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం. ప్రతివారు కూడా బైబిల్ చూడడానికి ఇష్టపడండి. ఈ ప్రపంచంలో చూడకూడని, చదవకూడని పుస్తకాలే, దృశ్యాలే ఎక్కువైపోతున్న ఈ భయంకరమైన రోజుల్లో అన్ని తరాల వారు, ఎన్ని యుగాలకైనా చదువుకోదగిన అద్భుత పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథమేనని మీకు తెలియజేయడానికి నేను ఎంతో ఇష్టపడుతూ ఉన్నాను. అట్టి మహత్తరమైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనాన్ని మనము చదివి ధ్యానం చేసుకుందాం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశ్యములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసుక్రీస్తు రక్తమును చేతబట్టుకుని కృపాస్తనించని ప్రార్థిస్తూ, ఈ రాత్రి కూడా నేనే తగ్గాలి, మీరు హెచ్చించబడాలనే ప్రగాఢ వాంఛను వ్యక్తపరుస్తుండగా, మీ అగ్ని చేత కాల్చి మరుగు చేసి పుటము వేసి పరిశుద్ధపరిచి నీతిగలని ఈ మాట తేటగా వినిపించగల బోరగా మార్చమని కోరుతున్నాను. సకలాటంకాల అభ్యంతరాలు, శోధనలు వేస్తున్నాములు కొట్టివేస్తున్నాం. ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతుండగా మీరే పరిశుద్ధాత్మ దేవుడా ప్రకటించువారిగా, గ్రహింపచేయవారిగా, ఒప్పింపచేయవారిగా, మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలన్నీ జరిగించమని యేసయ్య పేరట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రోజు వాక్యములో మనము చూసినట్లయితే, ఆయన యెషయి కుమారుడైన దావీదును కనుగొనడు. గాడ్ ఫౌండ్ డేవిడ్. ఆయన యెషయి కుమారుడు దావీదును కనుగొనెను. కనుగొని ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, ఎందుకనగా అతడు నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు అని. అందరూ మంచిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తాడు. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద ఒకే రీతిన సూర్యోదయమున అస్తమయమున వర్షమును కలిగించుచున్నాడు. తన్ను ఎరగని వారిని, తనని ద్వేషించు వారిని కూడా ప్రాణవాయువుతోనూ సకలాంగములతోనూ ఆహార వనరులతోనూ తృప్తిపరుచుచున్నాడు. అందరినీ ఒకే రీతిగా ప్రేమించు తండ్రి తన ఇష్టాయిష్టాలను తెలియచేస్తున్న కొడుకిది. ఆయన అందరినీ ప్రేమించుచున్నాడు. అయితే తనకు స్వభావములు కొన్ని ఇష్టమని వ్యక్తపరుస్తున్నాడు. దేవుడు అందరినీ ప్రేమించుచున్నాడు గనుక పాపమును, అసహ్యమైన వ్యసనములను కూడా ప్రేమిస్తాడా? ఆయన అందరినీ ప్రేమించుచున్నాడు కానీ
ఒక్క మాటలో చెప్పాలంటే పాపులను కూడా ప్రేమిస్తాడు కానీ పాపమును ప్రేమించడు కదా. ఉదాహరణకి ఓ తల్లిదండ్రులకి అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకున్నాడు. వాడు యవన ప్రాయానికి వచ్చాక త్రాగుడికి అలవాటు పడ్డాడు. వాడు త్రాగుతున్నాడు కదా అని వాడి మీద ప్రేమ అమ్మ నాన్నకేమీ పోదు. వాడి మీద ప్రేమ పోలేదని త్రాగుడు కూడా వాళ్ళకి ఇష్టమని అర్థమా? కాదు కాదు కాదు. ఆ వ్యసనం అంటే వాళ్ళకి ఇష్టం లేదు, కానీ కొడుకు మీద ప్రేమ పోలేదు. కొడుకు మీద ప్రేమ ఉన్నది కనుక ఇంకా ప్రేమ చూపుతున్నారు కనుక తాగుడును కూడా సమర్థించినట్లే అనుకుంటే ఎంత బుద్ధిహీనం. దీనిని బట్టి తేలుచున్న ఫలితార్థం ఏమనగా దేవుడు అందరినీ ప్రేమించువాడే, కానీ ఆయన ఇష్టపడే స్వభావాలు కొన్ని ఉన్నాయి, ఆయన ఇష్టపడే బుద్ధులు లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఈ రాత్రి వాటిని గాను సంపాదించుకొనగలిగితే ఎక్కడో అడవిలో అన్నదమ్ముల చేత తృణీకరించబడి తండ్రి చేత కనీసం గుర్తింపుకు నోచుకొని అరణ్యములోనే విడవబడినటువంటి ఒక అనామక జీవితం 40 సంవత్సరాల పాటు తిరిగి లేకుండా దేశాన్ని పరిపాలించిన మహారాజు స్థాయికి పెంచేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు చేతులెత్తుతున్నారు కానీ పెద్దగా స్వరమెత్తడం లేదు. కారణం ఏంటో? ఈ సభలకి ఇది ప్రారంభ రాత్రే కదా. ఆరంభంలోనే అలిసిపోయిన ముఖం పెడితే ఎలాగో? దేవునికి స్తోత్రం చెప్పండి బాగా. హల్లెలూయా. ఈ రాత్రి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ వినాలని నేను కోరుతున్నాను. అందరికీ సమానముగా అన్ని రకాల వనరులు పంచిపెట్టగలుగుతున్న దేవుడు తన ఇష్టాయిష్టాలు తెలియజేస్తున్నాడు. ఇలా ఉంటే నాకు ఇష్టం, ఇలా ఉంటే నాకు నచ్చుతుంది అని. అంత మహామహిమ కలిగిన దేవుని ఇష్టాన్ని మనము గుర్తెరిగి ఆ చొప్పున ప్రవర్తించగలిగితే ఆయనకిష్టమైన కార్యములు చేయుచున్నందున ఆయన ప్రేమకు పాత్రమై ఆయన ఎంపికలో చేరి మరి నిశ్చయముగా మనం ఆశీర్వదింపబడుటకు అవకాశం ఉంటుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతను నాకు ఎందుకు ఇష్టమంటే అతడు తన ఉద్దేశాలు కాక నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని ఆలకించగలిగితే మీరు గమనించుకోవలసిన మాట, నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా మారగలిగితే సమస్త ప్రపంచములను ఒక్క నోటి మాటతో సృష్టించిన దేవుడు, సముద్రంలో రహదారి వేసిన దేవుడు, ఎడారిలో సెలయేర్లు ప్రవహింపజేసిన దేవుడు, అగ్నిగుండమును చల్లని ఏసీ గదిగా మార్చివేయగలిగిన దేవుడు, సింహాల బోనులో అతిథి మర్యాదలు పొందినంత దర్జాగా కూర్చోబెట్టిన దేవుడు, నీ జీవితాన్ని కూడా ఎంత అనూహ్యంగా అద్భుతంగా ఆశీర్వదించగలుగుతాడు. నువ్వు చేయాల్సిందల్లా తల్లకిందులు తపస్సు చేయక్కర్లా, మోకాలి పర్వతం ఎక్కక్కర్లా, నీ శరీరాన్ని చీల్చుకోనక్కర్లా, రక్తము చిందించక్కర్లా, నీ డబ్బులు మూటలు ముడుపులు తెచ్చి ఇక్కడ ఇవ్వక్కర్లా, మతం మారక్కర్లా, కులం మారక్కర్లా. కానీ దేవుని మనసులో కొన్ని ఇష్టాలు ఉన్నాయి, అవి తెలుసుకొని అవి చేసావంటే సరి, నీ జీవితానికి ఎంత ఆశీర్వాదం కావాలో వచ్చి పడిపోతాయి. స్తోత్రం చెప్పండి మంచిగా. అలా నేను అడిగితే చెబుదామని బిగుసుకొని కూర్చుంటారు ఎందుకు పెద్ద మొత్తలాగా? స్తోత్రం చెప్పడానికి ఇష్టం కలిగిన మనసు ఉండొద్దా? దేవుడు ఒక మంచి మాట చెప్పినప్పుడు ఆమేన్ అనే స్తోత్రమను, అవునను, హల్లేలు ఏదో నచ్చు కదా. ఆ అడుగుతాళ్లే చూద్దామని పెద్ద కూర్చున్నారు చూడు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకటే ముచ్చట వినండి. రాత్రి దావీదు చాలా దీనస్థితిలో ఉండేవాడండి. ఎంత దీనస్థితి అంటే బిడ్డలారా, వీళ్ళ నాన్నగారు యెషై, దావీదు కన్నా ముందు 7 కొడుకులు ఉన్నారు. అదో అందమైనటువంటి అద్భుతమైనటువంటి పెద్ద కుటుంబం. ఆ 7 కొడుకులు కూడా మిలిటరీలో ఉండి దేశ సేవగా తరించిపోతున్నారు. ఈ కడసారి వాడు చిన్నవాడు బల్లగుద్ది చెప్పడానికి అవకాశం లేదు, కానీ తండ్రి గారితనే కానీ వ్యవహారం వేరే అన్నట్టుగా తెలిసింది. ఇతడు ఎక్కడో అరణ్యములో ఉంచబడ్డాడు, ఊర్లోకి తీసుకురాలేదు. కొన్ని గొర్రెల మందలు ఉన్నాయి. ఒక స్కూల్కి వెళ్ళడం, పిల్లలతో ఆడుకోవటం, సరదాగా బంధువులతో తిరగటం, అన్నయ్యలతో ఆడుకోవటం, అందరూ కలిసి భోజనం చేయటం, ఇలాంటి అందమైన ఆనందమైన అనుభవాలు ఏమీ లేని ఒక భయంకరమైన బాల్యం దావీదుది. వీళ్ళమ్మ ఇతడు అడవిలో పెట్టబడ్డారు. ఎప్పుడైనా వీళ్ళ నాన్న వచ్చి చూసిపోతా ఉండేవాడు. ఇది నా భార్య అని, ఇదిగో వీడు నా కొడుకే అని సమాజానికి చెప్పింది లేదు. ఎప్పుడైనా నాన్నగారు రావటం, వెళ్ళిపోవడం. ఇతనికి అడవే లోకం, గొర్రెలతోనే ప్రపంచం. ఎవరో నిన్న వాట్సాప్లో పంపించారో నాకు, రోడ్డు పక్కన అడుక్కునే ఒక వ్యక్తి ఓ పొల్ల ముక్కకి 2 తీగలు కట్టి కొమ్ములు తిరిగిన కళాకారుడి కన్నా బేభత్సంగా వయ్యలను వాయించేస్తున్నాడు. కోరుకున్న గమకం పలికించేస్తున్నాడు. మొత్తం వాట్సాప్ గ్రూపులో కలి ఎదిరిగేసింది అది. అతడు అలవోకగా వాయించేస్తుంటే దావీదు సితారా వాయించింది గుర్తొచ్చి, కరెక్టే, ఈ పాటి టాలెంట్ ఉండి ఉండకపోవునా దావీదుకి? సొంతంగా ఒక వాయిద్యం తయారు చేసుకొని ఆ తీగలను మీటుతూ దేవుని ఆరాధించిన వాడు. అమ్మ తప్ప వేరొక ప్రపంచం తెలియదు. ఆ అమ్మకు కనికరించు దేవుని పాదాల మీద పడి ఏడవటం తప్ప ఇంకేమీ తెలియదు. నా బ్రతుకు అడవిగాచిన వినులైపోయింది స్వామి. ఒకగానొక కొడుకు, నాన్న వారు ఎవరు లేరు, అడవిలో పెట్టారు నన్ను. వాడు గొర్రెలతో అడవిలో లోపలికి పోతే 3 రోజులకో 4 రోజులకో వస్తున్నాడు. భర్త లేడు, పిల్లలు ఉండరు, అరణ్య జీవితం. అయ్యా నా కొడుకుని, నా బ్రతుకెలా అయిపోయింది, కానీ వాణ్ణి మాత్రం కనికరించయ్యా, వాణ్ణి మాత్రం ఆశీర్వదించు బాబు అని ఆ తల్లి ఏడుస్తూ ప్రార్థించేదిట. దావీదు తల్లి గారి ప్రార్థనలకు దేవుని ఎదుట ఎంతో విలువ ఉన్నది. దావీదు రాజు అయిపోయిన తరువాత కూడా ఒకసారి ఏదో చిన్న తేడా చేశాడు కుర్రోడు. దేవుడు అతని మీద కోపగించుకున్నాడు. ఎంత ప్రార్థన చేసినా దేవుని వద్ద నుండి జవాబు రాట్లా. నీ రాజును కదయ్యా, నీ అభిషేకించిన వాడిని కదయ్యా, నీ కుమారుని కదా, సితార తీసుకొని పాటలు పాడతానుగా, దయ్యాలు వెళ్ళగొట్టేవాడినిగా, ఏ కార్డు వాడినా ఆన్సర్ రావటంలా అకస్మాత్తుగా ఇక ఎన్ని చేసినా పని అవ్వలేదని మోకరించి, అయ్యా నీ దాసురాలు కుమారుని కదా, నన్ను చూడకూడదా అంటే వెంటనే దేవుడు జవాబిచ్చాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. వాళ్ళ అమ్మగారికి సమాజంలో గుర్తింపు లేదు, కానీ పరలోకంలో గుర్తింపు ఉంది. ఊర్లో ఎవరెవరు పట్టించుకోరు, కానీ పరలోకంలో దేవుడు ఆమె పేరు చెప్తే, ఆమె పేరు చెప్పి బతికిపోయావు, సర్లే పోరాడు అంతే దెబ్బకి. ప్రార్థించు వారికి దేవుని దగ్గర విలువ ఉందండి. స్తోత్రం చెప్పండి. ఊర్లో నేను గుర్తింపు లేదు, కనీసం గుర్తింపు కార్డు లేదు, సరైన ఇల్లు లేదు, ఎవడో పట్టించుకోడు, ఎదురు వస్తే అసహించుకుంటారు, మధ్యలో వస్తే నేను తిట్టుకుంటారు. కానీ నీ ప్రార్థనను బట్టి, నీ మోకాలను బట్టి, నీ కన్నీరును బట్టి నీవు పరలోకమందున్న దేవునికి, సర్వ సృష్టి కలిగిన దేవునికి విలువైన వ్యక్తివి. నీ మాట విలువైనది, నీ ప్రార్థన విలువైనది. నువ్వు ఎవరి కొరకు ప్రార్థించుచున్నావో వారి జీవితంలో ప్రభు అద్భుత కార్యాలు చేస్తాడు. స్వచ్ఛందంగా స్తోత్రాలు చెప్పిన వారందరికీ వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. అలా అనామకంగా, అమాయకంగా అతని బాల్యం గడిచిపోయింది. వాళ్ళ నాన్నగారు వచ్చారు, రే గొర్రెలనే ఉన్నాయా, ఏంట్రా ఈ గొర్రె కుంటుతుందండి, తినగా కాయట్లేదా నువ్వు? గసగసలాడిపోతూ ఉండేవాడు నాన్నగారు వస్తారంటే.
సంతోషం ఆనందం కన్నా భయం ఎక్కువ. అమ్మ నాన్నగారు వస్తున్నారు, నా పనిలో లోపం లేకుండా ఉండాలి, అప్పగించడంలో నమ్మకంగా ఉండాలి. నాన్నగారు కనీసం ఎత్తుకొని ముద్దాడికి పోయినా కనీసం వెరీ గుడ్ అంటే చాలు అని అలాగే ఎదురు చూస్తూ ఉన్నవాడు. ఇలా అరణ్యంలో గొర్రెలు కాల్చుకొని చుండగా సింహం ఒక గొర్రె పిల్ల ఎత్తుకెళ్ళిపోతుంది. అమ్మ బాబోయ్, మా నాన్నగారు ఇప్పుడు ఏమంటారో, 10 గొర్రెలు గాయలేకపోతున్నావు, నువ్వు ఎందుకు పనికి వస్తారు, భూమి మీద తిడతారు కొడతారేమో. నేను బ్రతుకుండగా గొర్రె ప్రాణం పోతే ఇంకెలాగూ, నేను ప్రాణత్యాగం చేసిన గొర్రెను కాపాడాలని ఆ సింహానికి ఎదురెళ్ళి సింహంతో పోరాడి ఆ సింహపు నోటిలో నుంచి ఆ గొర్రె పిల్లను కాపాడి ఆ సింహాన్ని చంపేసి దాని కట్లు కట్టి పాడుతూ ఆరాధిస్తూ జాగ్రత్తగా స్తుతిస్తూ దాని ఇంటికి తెచ్చాడు. వాళ్ళ నాన్నగారు కనీసం అదేంట్రా ఒక గొర్రెపిల్ల కోసం సింహం నోట్లో చేయబెట్టావా, పోతే పోయింది గొర్రెపిల్ల, నువ్వెవరినైతే మేమేమైపోతావురా, అంత ప్రేమేం లేదా కొంపలో. అల్లాడిపోయిన డబ్బులు లేడు దావీదు కోసం, ఎవడు పట్టించుకోలేదు. మరోసారి ఎలుగుబంటి గొర్రెపిల్ల ఎత్తుకెళ్తుంటే పరిగెత్తి 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 ఎలుగుబంటిని తరిమ పట్టుకొని ఆ గొర్రెపిల్లను కాపాడితే, ఒరే ఆ ఎలుగుబంటి చాలా డేంజర్ రా, అది చెట్టెక్కిన ఎక్కుద్ది, నీళ్ళలో దూకుద్ది, దాంతో నీకెందుకురా, పోతే పోయింది ఒక గొర్రెపిల్లతో పోయింది, నీకేమన్నా అయితే మేము ఏమైపోవాలి, అంత లేదు కానీ ఎవరికి అతని మీద ప్రేమ. అన్నదమ్ముల ప్రేమ లేదు, స్నేహితులతో ఆటపాటలు లేవు, తండ్రి గారి అనురాగం లేదు. అందుకే నేను ఒక పాట రాశాను, అందమైన బాల్యమంత అరణ్యం పాలైన దావీదు నీ దయతో రాజాయనే అంటూ. అతని అందమైన బాల్యమంత అరణ్యం పాలైపోయింది. సరదాగా స్కూల్కి వెళ్ళింది, ఆడుకున్నది, అన్నదమ్ములతో తిరిగింది, నలుగురు కలిసి భోంచేసింది. ఇలాంటి అందమైన గుర్తులేవు లేవు. ఒంటరితనం, తృణీకారం, అవమానం, ఎడారి జీవితం, అరణ్యం పోలైపోయి గొర్రెల మధ్య తోడేళ్లతో ఎలుకబంట్లతో సింహాలతో పోరు. ఇంత ఒంటరితనమున్నా, ఇన్ని శ్రమలున్నా తల్లి తన బతుకును మార్చగలిగేంత స్థాయి కలిగింది కాదు. ఇదిగోరా ఈ 10 కాసుల బంగారం పట్టుకెళ్ళి పట్టణంలో మంచి బతుకు అని ఇవ్వగలిగిన వ్యక్తి కాదు. ఓ బైక్ కొనికి సరదాగా ఆడుకోరా అని సెంటర్కి పంపేంత స్థాయి ఉన్నది కాదు తల్లి. కానీ ఆ తల్లి మోకరించి కన్నీరుగా వచ్చి ప్రార్థన చేసి, నా కొడుకా నీకేమీ ఇవ్వలేకపోతున్నాను రా, కానీ నా దేవుని నీకు ఇస్తున్నాను. ఈ దేవుడు నమ్మదగిన దేవుడు, ఈ దేవుడికి ప్రార్థన చేస్తే జవాబిస్తాడు. అమ్మా అని అడిగినా నేనేమి చేయలేను, కానీ యేసయ్యాను ఆయన నీకు సాయం చేస్తాడు, ఆయనే పోషిస్తాడు, ఆయనే కాపాడుతాడు, ఆయనే స్తుతిస్తే ఆరాధిస్తే అద్భుతాలు చేస్తాడు అని యేసయ్యను భక్తి నీ కొడుకిచ్చింది. ఇతనికి ఆస్తులు ఉన్నాయా, అన్నదమ్ములు ఉన్నారా, స్నేహితులు ఉన్నారా? అమ్మ ఇచ్చిన ఒక గొప్ప ఆస్తి యేసయ్య. యేసయ్య భక్తి ప్రార్థన అది చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక అతనికి నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నన్ను ఎవరూ పట్టించుకోరు, కనీసం నేను యేసయ్యకు ఇష్టంగా బతకాలి, యేసయ్యకి ఇష్టంగా బతకాలి. నేను ఎంత సింహాన్ని చీల్చినా, ఎలుగుబంటిని చీల్చినా, ఒక్క గొర్రె పిల్ల కోసం ప్రాణానికే తెగించినా నేనంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు, నన్ను ఎవ్వరూ ప్రేమించరు. కానీ దేవుడైతే ప్రేమ గలవాడు కదా, అసలు కన్న తండ్రి ఆయన కదా, నేను ఆయనకు ఇష్టమైన వాడిగా బ్రతకాలి అనుకుని ఇక దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితులతో సరదాలే కాదు, ఎవరినో ఆనందపరచాలనే ఇక వ్యవహారం ఏమీ లేదు. దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా, ఇదే జీవితం, అదే జీవితం. విచిత్రం ఏంటంటే ఆ ఒక్క పాయింట్ మీద ఇతను నాకు ఇష్టంగా బ్రతుకుతున్నాడుగా. ఊర్లో ఎంతమంది ఉన్నా, సైన్యంలో ఎంతమంది ఉన్నా, రాజ్య కుటుంబంలో ఎంతమంది ఉన్నా పక్కన పెట్టి వాడు అడవిలోని వాడైనా చదువు లేని వాడైనా నాకు ఇష్టంగా బతుకుతున్నాడు కాబట్టి ఆన్య రాజుగా పెడదామని అడవిలోంచి లాక్కొచ్చి అంతఃపురంలో కూర్చోబెట్టిన దేవునికి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అడవిలో జీవితాన్ని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? అంతఃపురాన్ని కూర్చోబెట్టాడు. సడన్గా దావీదు రాజు అయిపోయాడు, గొర్రెలు కాసుకునేవాడు కింగ్ అయిపోయాడు. సింహాన్ని చంపితే కూడా శబాష్ అని తల్లిదండ్రులు ఇతడు పట్టాభిషక్తుడు ఈ సింహాసనం మీద కూర్చుంటే దూరంగా నిలబడి చూస్తున్నారు. రాయ్ ఏంట్రా నువ్వు
అని పరిగెత్తుకొచ్చి అందరి ముందు గోమీద కొట్టేసిన పెద్దన్నయ్య ఇప్పుడు సైన్యంలో నిలబడి రాజుగారికి సెల్యూట్ కొడుతున్నాడు. స్తోత్రం చెప్పరా గట్టిగా. ఆడి పోస్టింగ్ ఇంకా అక్కడే ఉంది. దావీదు కింగ్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. రాజాతి రాజా మార్తాండ దావీదు మహారా వచ్చుచున్నాడు అంటే నుంచొని సెల్యూట్ కొట్టేవాళ్ళు ఈడు పెద్దన్నయ్య ఉన్నాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. పెద్దలు కొంచెం ఎక్కువ బాధపడకండి అని లైన్లో నుంచో పెడతాడు. యేసు ప్రభు రేపు పొద్దున ఏం పర్లా స్తోత్రం చెప్పు. ఎవడు జనం అందరి ముందులో చెంపకాయ కొట్టాడో ఆడు జనం అందరి ముందులో సెల్యూట్ కొడుతున్నాడు. ఇప్పుడు మొత్తం మారుతాడు సార్. పరిస్థితిలో ఇబ్బంది ఏమీ లేదు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు సార్? ఆయన మారని వాడయ్యుండి కాలములను ప్రభుత్వములను మార్చుచున్నవాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మారని వాడై మార్పు లేని వాడై కాలములను మారుస్తున్నాడు. చాలామంది అన్నా టైం వచ్చింది, టైము. నేను అంటున్నాను, కాలములు సమయములు తన చేతులు పెట్టుకుని కాలచక్రానికి ఇరుసుగా మారి కాలములను మార్చగలిగిన సర్వశక్తి కలిగిన వాడై ఒక అద్భుతమైన దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు మన మధ్యలోనికి వచ్చాడు. ఆయన పేరు చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి ఒకసారి. ఆయన పేరు ఏంటండి? ఈ రోజున మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనకట అందరూ సమానమే, కానీ అందరినీ కనికరిస్తున్నాడు, కానీ అందరినీ బ్రతకరిస్తున్నాడు, కానీ అందరినీ పోషించుతున్నాడు, కానీ తనకి ఇష్టంగా బ్రతికే వాళ్ళు మాత్రం కొంచెం చూసుకుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. డబ్బులు లేవు, తిండి లేదు, ఆనందములో ప్రేమ లేదు, సరదాలు లేవు, చదువు లేదు, ఏమీ లేదు. అయినా నేను దేవునికి ఇష్టంగా బ్రతకమని అమ్మ చెప్పింది. ఆ ఒక్కటి చేద్దామని ఆ ప్రయత్నం మీద ఉన్నాడు. దేవుడు అతన్ని ఆస్వాదించడం స్టార్ట్ చేశాడు. ఈ రోజున బిడ్డలారా, దావీదు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమంటే రాజకుటుంబంలో ఎందరో ఉండగా, ప్రఖ్యాతిగాంచిన వంశములు ఎన్నో ఉండగా, సర్వసైన్యాధ్యక్షుడు సేనాధిపతులు ఎందరో ప్రతిభావంతులు రాజ్యములో ఉండగా, మంత్రులెందరో కొలువుదీరి ఉండగా, ఇక్కడెవడో పనికిరాని అడవిలో నుంచి గొర్రెలు కాసుకునేవాడిని తీసుకొచ్చి పెట్టావేంటాయా? చదువుని బట్టా, క్వాలిఫికేషనా, ఏమిటా విద్యలు? ఒకే ఒక్క మాట చెప్తున్నాడు, అతను నాకు ఇష్టంగా బతుకుతున్నాడు రా, ఆయన తీసుకొని కింగ్ చేసేసాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంక అర్హతలతో పని లేదు. దేవుని దృష్టిలో పడితే చాలు, దేవుని మనసులో పడితే చాలు, దేవునికి ఇష్టడిగా బతికితే చాలు. నీకు ఎవరిని ప్రసన్నం చేసుకోకర్లా, ఎవరి కాళ్ళు పట్టుకునే పని లేదు. ఆయనే ఒకరిని హెచ్చించును, ఒకరి కొమ్మును హెచ్చించువాడు, కుటుంబాన్ని పైకి లేపువాడు, పాపములు తప్పించువాడు, ఉపద్రవములు తొలగించేవాడు, క్షేమ స్థితిని కలిగించగలిగిన వాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు ఆయనకి ఇష్టడిగా బతికితే చాలు, ఇంకా కొత్తగా నువ్వేం చేయక్కర్లా. మీరు ఎప్పుడైనా అనుభవించారో లేదో తెలియదు, కానీ నా అనుభవం చెప్తాను. ఇది కారణమని చెప్పటానికి ఏమీ లేకుండానే బంధువులు ఎవ్వరూ మనల్ని ప్రేమించరు. అంటి ముట్టినట్టుగా ఉంటారు, ఏదో ముక్తసరిగా మాట్లాడతారు. మనం అలా వెళుతుంటే మన మీద రకరకాలుగా మనం రాగానే సైలెంట్ అయిపోతారు. మనకి వాళ్ళకి ఎప్పుడు చిన్న మాట కూడా జరగలేదు. వాళ్ళకి మనకి మధ్య ఏ లావాదేవీలు జరగలేదు. మన వలన ఏ రూపంలో వాళ్ళకి నష్టం కలగలేదు. ఎందుకో మనల్ని చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. ఒక మంచి గుడ్డ మనం తొడిగితే వాళ్ళకి ఇష్టం ఉండదు. మంచి కూడు మనం తింటే వాళ్ళకి ఎందుకో బాధ అనిపిస్తుంది. మనం కొంచెం పద్ధతిగా నడుస్తుంటే అడు చూసావా నడక మారిపోయింది అడిది, ఈ మధ్య కొవ్వు పోయాడు రాడు, కళ్ళు కనపడతలేదు అడిగి, ఎన్ని మాటలైనా మాట్లాడతారు. నువ్వు కూర్చుని ఒక రాత్రి అంతా ఆలోచించు, వీళ్ళకి నా మీద ఎందుకింత ద్వేషమని నీకు ఒక కారణం దొరకదు. దావీదు రాజు అయిపోయాక కూడా ఒక రోజంతా ఏడుస్తూ ఉంటాడు, వారు నిర్నిమిత్తముగా నా మీద పగబట్టుచున్నారు. నిర్నిమిత్తముగా అని లాస్ట్లో చెప్పేశాడు కారణం. అంటే కారణం లేకుండా అని చెప్పి లాస్ట్ చెప్పేశాడు. ఉత్తమమైన దాన్ని నేను కోరుకున్నందుకే వారు నాకు శత్రువులేరి అని ముగించాడు ఆ కీర్తనని. వాళ్ళు భక్తిలో కానీ, విశ్వాసంలో కానీ, ప్రార్థనలో కానీ, సమర్పణలో కానీ, ఉపదేశంలో కానీ, వైరాగ్యంలో కానీ, సేవలో కానీ ఉన్న దాంట్లో బెస్ట్ ఎంపిక చేసుకున్నందుకు వాళ్ళు కోపం వచ్చింది. ఇప్పుడు నామకార్థంగా బతికితే కోపం లేకపోను, ఏదో అటు ఇటుగా చేస్తే ఇబ్బంది లేకపోను, చేస్తే సరైన భక్తి చేయాలని, చేస్తే రోషం గల సేవ చేయాలని,
చెబితే అపోస్తలుల బోధే చెప్పాలని. ఇలా ఎప్పుడైతే ఉత్తమమైందే కావాలనుకున్నావో సొంత వాళ్ళకే కోపం వచ్చేసింది. ఇప్పుడు గొర్రెపిల్ల పోతే పవన్ పెద్ద హీరోలాగా వెళ్ళిపోయి ఆ గొర్రెపిల్ల కోసం సింహం దెబ్బలాడు. ఇలా అంత అవసరమా? నోరు మూసుకో. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల కోసం కష్టపడితే నీకేం తిప్పలు వచ్చింది? ఈడు కష్టపడడు గనుక, ఈడంత త్యాగం చేయుడు గనుక రేపటి రోజున వీడికి అంత ఖ్యాతి వచ్చే అవకాశం లేదు గనుక, వీడి కాపుదల్లో ఉన్న గొర్రెల దగ్గర సింహమూర్తిడు ముందు పారిపోతాడు కనుక, తమ్ముడు చూడరా ఆడు చూసావా అంటారు కనుక ఇవన్నీ లెక్కలేసుకుని ఆడు చేస్తాడు ముందు ఈడు. మరి నీకు అంత క్యాలిక్యులేషన్ ఉంటే నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదరా, నీవు కూడా పోరాడొచ్చు కదా, నువ్వు కూడా సమస్యలకు ఎదురెదొచ్చు కదా. అబే ఈ రోజున భక్తి కలిగిన ప్రజలారా, దేవుడు దావీదుని ఇష్టపడడానికి కారణం ఏంటి తెలుసా? అతను నా ఉద్దేశం, నా ఆశ, నా కోరిక అనుకోకుండా నా పట్ల దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి అనుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి గట్టిగా. అతడు నా ఉద్దేశాలు నెరవేరుస్తాడు. నాకంతే అతనంటే చాలా ఇష్టం అండి. దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం కొరకు తాపత్రయపడుతున్న వారు ఎవరైనా ఉన్నారా ఈ గ్రౌండ్లో? నీ ఆశల కోసం, నీ కోరికల కోసం, నీ సరదాల కోసం, నీ మాట కోసం, నీ పంతం కోసం, నీ రోషం కోసం, నీ పేరు కోసం, నీ స్వార్థం కోసం ప్రయాసపడుతున్న వారు ఉంటారు. కానీ ఇవన్నీ వదిలేసి దేవుని ఉద్దేశం కోసం ప్రయాసపడే వాళ్ళు ఉంటారా? అలపొరలో ఉన్నారా? ఏ ఒక్కడు ఉన్నా నీ మీద మనసు పారేసుకుంటాడు దేవుడు, నీ మీద ఇష్టం పెట్టుకుంటాడు దేవుడు. నీవు తనకి ఇష్టమైనందున అంచెలంచెలుగా నీ జీవితాన్ని హెచ్చించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆడికి 5 రూపాయలు కడితే ఆశీర్వాదం వస్తుందంట, వీడి దగ్గర ఖర్చు కొంటే ఆశీర్వాదం వచ్చిందంట, ఆడి దగ్గర నూనె డబ్బా కొనుక్కుంటే బాగుండిద్దంట, ఆడి దగ్గర కొన్న షాప్ మీద కూర్చుంటే ప్రార్థన వచ్చేసిందంట. ఇలాంటి పనికి మళ్ళీ పనులు మానేసి దేవునికి ఇష్టమైన వాడిగా బ్రతకడానికి ఈ రాత్రి తీర్మానం చేసుకునే ప్రజలారా, నిన్ను అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళగలిగిన ఒక అద్భుతమైన దేవుడు మనకున్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మార్పు లేనివాడు, ఆయన మాట తప్పనివాడు, ఆయన మహిమ కలిగిన వాడు, ఆయన రోషము కలిగి మాట నెరవేర్చేవాడు. తన ప్రజల విషయంలో ఎన్ని తరముల వరకైనా కృప చూపగలిగిన కనికరమందు ఐశ్వర్యవంతుడుగా దేవుడు. అట్టి దేవునికి చేతులెత్తి అందరూ గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ఇంకోసం గట్టిగా. దావీదు దేవుడికి ఇష్టమైపోయాడు. ఆయా నాయకులు, ఆయా పెద్దలు వారి అభీష్టాన్ని గెలుచుకోవడానికి నానాయాగీలు చేస్తున్నావు కదూ. రాజుల సంకల్పములు నాడే నశించును. వారు రాజుగారే, పరిపాలిస్తున్నవారే, ఏదో మంచి చేద్దామని మనసున్నవారే, కానీ పరిస్థితులు అనుకూలించొద్దా? ఆయుష్కాలం ఎప్పటికీ ఉంటుందా? వారి సంకల్పములని నెరవేర్చగలిగేలా వారికి అవకాశాలు వస్తాయా? రాజుల సంకల్పములు నాడే నశించును. అందుకని నరును ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే ఆయన అనుకున్నాడంటే చేయగలుగుతాడు. మనిషి అనుకున్నది చేయలేకపోవచ్చు. వారికి ఆయుష్కాలమే తీరిపోవచ్చు. వారి జీవితంలో అనుకోని పరిస్థితులు ఏర్పడి అకస్మాత్తుగా పదవి పోవచ్చు. నిన్నటిదాకా చక్రం తిప్పిన వారు ఈ రోజున కటకటాల వెనక మిగిలిపోవచ్చు. చెప్పలేం. తిరుగు లేకుండా పరిపాలన చేసిన నెబుకద్నెజరు గడ్డి మేయలేదా? దేవుడే మాట్లాడాడు అనిపించినంత అద్భుత ప్రసంగం చేసిన హేరోదు ఆ సింహాసనం ముందే చనిపోలేదా? అతని మాట వినుని మిమ్మల్ని పోనిచుడుగా యెహోవా ఎవడు అంటూ గర్జించిన ఫరో ఎర్ర సముద్రంలో పడి చావలేదా? అయ్యో ప్రజలారా, భారీ కాయలకే భారీ కాడిన బాషాను రాజైన ఓగు 9 అడుగుల ఇనప మంచం మీద పడుకునేవాడట. ఒక భారీ కాయుడు ఒక్క దెబ్బకే చావలేదా? గొలియాతు కుప్పకూలిపోలేదా?
ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన సైన్యముగా పేరుగాంచినటువంటి అష్షూరు సైన్యం ఒక రాత్రి 1,85,000 మంది మట్టి గెలవలేదా? బలవంతుల బలము పనిచేయకపోవచ్చు, సౌభాగ్యవంతుల అదృష్టం నిలబడకపోవచ్చు, రోజులు ఆయుష్కాలం ఉండకపోవచ్చు, పరిపాలకులు 10 కాలం ఉండకపోవచ్చు, కానీ ఆది అంతము లేనివాడు, మరణము లేనివాడు, మృతులైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడై ఉన్నాను, సదాకాలం మీకు తోడుగా ఉంటాను, మరణమును జీవముగా మార్చగలిగిన వాడునని సవాలు చేసిన ఒకే ఒక్క దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అందరినీ ప్రేమిస్తాడు, కానీ నీవు తనకి ఇష్టమైన వాడిగా ఉంటే నిన్ను ఎలాగైనా ఒక మెట్టు పైన ఉంచుతాడు. హల్లెలూయా చెప్పరే, హల్లెలూయా. ఆయన దావీదును కనుగొన్నాడు. God found David that he had a wonderful heart to please God. దేవుని సంతోషపరిచే మనసున్న వాడిగా దావీదును దేవుడు కనుగొన్నాడు. The best part of David's life is to insert in God's plan and purpose. దేవుని ఉద్దేశముల ప్రణాళికలో అమర్చబడాలనే ప్రయత్నం తప్ప తన ఉద్దేశాలు నెరవేర్చుకునే పంతం లేనివాడు దావీదు. ఈ ఊర్లో ఎవరు లేరండి, అడవిలో తీసుకొచ్చాను పెట్టావు అని సన్నాయి నొక్కుతున్న వారికి ఇస్తున్న జవాబు, అతడు తన ఉద్దేశాలు అమలు చేయడానికి అధికార పీఠం ఎక్కట్లేదు, నా ఉద్దేశాలు అమలు చేయడానికి ఎక్కుతున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. హల్లెలూయా. వింటున్న ప్రజలారా, దేవుని బిడ్డలారా, మీరు కానీ జాగ్రత్తగా వినగలిగితే ఈ రాత్రి అతను ఇష్టానుసారమైన మనుష్యుడు. ఆమేన్. గట్టిగా ఆమేన్. దేవునికి ఇష్టం అవ్వాలంటే ఏం చేయాలండి? రోజు డబ్బులు ఇవ్వాలండి, మతం మారిపోవాలండి, కులాలు ఇంకేమన్నా మార్చుకోవాలండి? దావీదులాగా నేను కూడా దేవునికి ఇష్టడుగా ఉండాలనుకుంటున్నానండి. నన్ను ఏం చేయమంటారు? నన్ను ఏం చేయమంటారు? 16వ కీర్తన 3వ వాక్యం చదివి పెట్టండి. దేవునికి ఎవరిష్టలో రాశాడు అక్కడ? ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. చాలా వందనాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఏమి రాశాడో చూసారా? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు చాలా. అందరు చెప్పండి గట్టిగా, భక్తి ఎక్కడ చేయాలండి? ఓరి మీ మౌనం పాడు కానీ స్వరం ఎత్తి మాట్లాడరే, చెప్పాలి గట్టిగా. ఎక్కడ చేయాలి భక్తి? భూమి మీద కాకపోతే ఇంకెక్కడ చేస్తాం అంటారని చెప్తున్నాను. ఈ మొక్క మావుడు ఒకడున్న లోకాసు పడుతున్నాడు, పాతాళంలో చేస్తున్నాడు ప్రార్థన. మావుడు ఎందుకన్నాడంటే ఆడు మారు మనసు పొందినాడు. మరి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్తలేదు మీరు బాగా. వాడు పాతాళంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి అయిన అబ్రహామా, ఫాదర్ అబ్రహాం, ఫాదర్ అబ్రహాం అని. హై, హూ యు వాంట్ టు టాక్ మీ అండ్ కాల్ మీ యాస్ ఫాదర్? నాన్ సెన్స్. డోంట్ టాక్ రబిష్, యూ సన్ ఆఫ్ సర్పెంట్ అనలేదుగా. తండ్రి అయిన అబ్రహామా అనగానే ఏమి నా కుమారుడా అన్నాడు. అంటే వాడు అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు అంటే ఎవరు? ఆ కిరస్తాన్ బ్యాచ్లో అందులో పుడితే సరిపోతే చిచ్చి అలా సెట్ అవ్వడు. అబ్రహాము కుమారులని చాలామంది బాప్తిస్మానికి వచ్చారు. యోహాన్ దగ్గరికి మత్తయి సువార్త 3వ అధ్యాయం. సర్పములారా, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుని మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అంటే, మమ్మల్ని సర్ప సంతానం అంటావా? మేము అబ్రహాము సంతానం అన్నారు వాళ్ళు. వంశానుకరంగా రక్త సంబంధాన్ని బట్టి అని చెప్పిన లెక్కలు కరెక్టే. మమ్మల్ని సర్ప సంతానం అంటావా? మేము అబ్రహాము సంతానం అంటే ఎవరికంటే మీరు అబ్రహాము సంతానం అక్కడ అని కుండబద్దలుకుంటాడు చెప్పాడు యోహాను. మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము క్రియలే చేస్తారు, ముందు వెళ్ళి మారు మనసుకు తగిన ఫలం ఫలించండి అన్నాడు. చెప్పొచ్చుగా స్తోత్రం. ముందెళ్ళి మారు మనసుకు తగిన ఫలమే లేకపోతే వాడు అబ్రహాము సంతానం కాదనే కదండి. మరి లూకాసు వార్త 19:8 యేసు ప్రభు జక్క ఇంట్లోకి వచ్చాక, మారు మనసు పొందాక, డబ్బులు మంచి పెట్టాక, అప్పులు తీర్చేశాక, తాకట్టు సొమ్ము చెల్లించేశాక, మొత్తం ఖాళీ అయిపోయాక, ఎంతైనా సరేనండి పాపిచ్చోడు కొంపకొచ్చాడు ఎందుకైనా అని అందరూ యేసు ప్రభు వెంక తేడాగా చూస్తే అక్కడ ఏమన్నా, ఇతడును అబ్రహాము కుమారుడే,
ఏలయనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కొట్టో గట్టిగా ఒకసారి కటా. ఇప్పుడు జక్కై ఎందుకు అబ్రహాము కుమారుడయ్యాడో? మారు మనసు పొందాడు గనుక, మారు మనసు తగిన ఫలం ఫలించాడు గనుక. బాప్తిస్మాలు ఇచ్చేయండి బాబు అని వచ్చిన వాళ్ళు ఎందుకు సర్పసంతానం? మారు మనసుకు తగిన ఫలము లేదు గనుక. ఇప్పుడు పాతలలో వాడు అబ్రహాము కుమారుడు అంటే ఈడు మారు మనసు పొందినోడే, రక్షణ పొందినోడే, మారు మనసు తగిన ఫలం ఫలించినోడే. కాకపోతే పాతాళంలో ఉన్నాడు. మారు మనసు పొందేస్తే పరలోకంలో సీటు గ్యారెంటీగా కన్ఫర్మ్ అయిపోయినట్టు కదా? కాదు, రిజర్వేషన్ చేయించుకున్నావు కానీ ఇంకా బండి ఎక్కలేదు. నువ్వు స్టేషన్కి వెళ్తాను, దారిలో ఆటోకి ఉద్దేశం దేవునికి స్తోత్రం. నా రిజర్వేషన్ అంటే ఇక్కడ హాస్పిటల్లో బెడ్ రిజర్వేషన్ అయింది. మధ్యలో ఏమీ జరగకపోతే, ఆటంకాలు జరగకపోతే, వెళ్ళకముందు బండికి ఎదరకపోతే, సలక్షణంగా చేరితే కూర్చుంటే అప్పుడు చివరి క్షణం దాకా ఇంతే సంగతులు. అయినా రైల్వే వారు ఏం చేస్తారంటే కనీసం 100 కిలోమీటర్లు చూస్తారు. ఆ సీట్ ఎవరికి అమ్మేసుకోవడం లేదు. నెక్స్ట్ స్టేషన్ ఎక్కుతాడేమో. నేను మీకు తెలియజేస్తున్న సమాచారం ఏమనగా బిడ్డలారా, మనలాగే మారు మనసు పొంది బాప్తిస్తున్న మంది చర్చికి వెళ్ళాడు. ఒకడు పాతాళంలో ఉన్నాడు. ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళాడబ్బా పాతాళంలో కంటే? లూకాసు వార్త 16:25 ఏమని చెప్పాడు తెలుసా? నా కుమారుడా. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు పర్లేదు పడుకొని ఏం చేయకు, నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించుతివి. ఏం కావాలంటే వీడికి? ఏమన్నా అయ్యారో ఏం కావాలంటే వీడికి? సుఖం కావాలంటండి. రే కుమారుడా, నువ్వు మారు మనసు పొంది చర్చకు వచ్చినామంటే నిజమే, కానీ నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖంగా బతికేసావు. ఒక శ్రమ పట్టడం, ఒక నలగొట్టుకోవటం, ఒక ఉపవాసం, ఒక ఉపేక్ష, ఒక వైరాగ్యం, ఒక సమర్పణ, ఒక సిలువ, ఒక వధింపబట్టం, ఇలాంటి ఏమి లేవు. వైట్ కలర్ భక్తి అడిది, చెమటట్టుకున్న సేవ. మరి అలాంటి వాళ్ళు ఉండబట్టే కదా ఒక తల్లిగారు నాతో అన్నారు, బాబా నేను శుభ్రంగా సేవ చేసుకోమంటే చేసుకుంటలేదు, నువ్వు చెప్పు బాబా. ఇలాంటి తల్లులు ఉంటారా? కొడుకుని సేవకి వెళ్ళమని ఎంత బతిమని ఎత్తుంది. తప్పకుండా చెప్తానమ్మా, కానీ అతని సేవకు పంపాలనే నీ భారం ఏమిటి అని అడిగితే, ఏదో కడుపులో చల్లగదలకుండా శుభ్రంగా బతుకుతాడని. నా కొడుకు సేవకి వెళ్ళాలని ఎందుకు కోరుకుంటుందంటే, కడుపులో చల్లగదలకుండా. చల్ల అంటే ఏంటి? మజ్జిగ. అంటే మజ్జిగ తాగితే కూడా ఇక అరగదంట సేవకొస్తే. మరి ఎంత సుఖభోగాల్లో బతికిన పనికిమాలను చూసిందో ఈ తల్లి. కానీ పాస్టర్ అయిపోతే ఇలా ఉండిపోవచ్చు అనుకుని ఫిక్స్ అయిపోయి కొడుకుని నీకు రోజులై ఎందుకురా ఉద్యోగం 8 గంటలు డ్యూటీ చేయాలా? డ్యూటీకి వెళ్తా మొత్తం గంట మొత్తం తలకాయ నొప్పి ఎందుకు? నువ్వు పాస్టర్ అయిపోయి దర్జాగా బతికేయచ్చు. ఈ బ్యాచ్ ఓడై ఉంటాడు వీడు. అందుకని మారు మనసు పొందినా, బాప్తిస్మాన్ని పొందినా, తనకిష్టమైనట్టు సొంత చిత్తం, సొంత ఇష్ట ప్రకారం బతికాడు. సుఖభోగాల్లో బతికాడు, సరదాల సంతోషాల్లో బతికాడు. వెళ్ళిపోయి నరకంలో పడ్డాడు. అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? అయ్యో మా ప్రభు, తండ్రిమైన అబ్రహాము, భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు నశించి నరకకి వెళ్ళడానికి ఇష్టం లేదు, వారి కొరకు ఒక సేవకుని పంపించు, లాజరును పంపించు, వారు మారాలి. తన కుటుంబ సభ్యులందరూ రక్షించబడాలన్న భారం ఎక్కడికి వెళ్ళాక వచ్చింది అడిగి? చెప్పండి గట్టిగా. అందుకని యేసుప్రభు అన్నాడు, భక్తి అన్నది పాతాళంలో బాగోదురా, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. కేవలం నాకు ఇప్పుడు అటు మాట్లాడే మాటలు తప్పే ఉందంటారా? నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు నా వలె నరకానికి రాకూడదు, వారు మారు మనసు పొందాలి, వారి కొరకు సేవకులు పంపబడాలి, వారు పరలోకానికి వెళ్ళాలి. ఇది మంచి మాట కాదా? మాట్లాడలేదు మీరు. మరి బాబా చెప్పచ్చు కదరా, మంచి మాటే కదా. మరి చీకొట్టాడు యేసుప్రభు. ఈ మొక్క భూమి మీద ఎడవాలి. ఆ భక్తి ఏదో భూమి మీద. మా సంఘంలో ఒక బిడ్డకి చెప్పాను నేను, అంకుల్ నాకు బైబిల్ చదువుకొని ఉంటుంది అంకుల్, ప్రార్థన చేయండి, కానీ హోంవర్క్స్ ఎక్కువైపోతుంది అంకుల్, మనది అసలే సైన్స్ సబ్జెక్ట్ అంకుల్, రికార్డ్స్ రాలేకపోతున్నాను. నేను అన్నాను, అంత టెన్షన్ పడ్డ రేపొద్దున ఎలాగో పాతాలు వెళ్తావు కదా, అక్కడ చేసుకుంది కానీ ప్రార్థన చేసుకోవడం కుదరట్లేదు, మా అమ్మ చంపేస్తుంది, మా నాన్న తిట్టేస్తున్నాడు. మనకు తీసుకున్న గ్రూప్ ఏమో సైన్స్ గ్రూప్, రికార్డ్స్ రాయాలి, టైం సరిపోతలేదు.
ఖాళీ ఉంటే చేసుకోవాలంటే ప్రార్థన. నువ్వు ఎంత బాధపడకు బిడ్డ. రేపొద్దున పాతాళం వెళ్ళక చేసేది అదేగా. ఎన్ని యుగాలైనా ప్రార్థన చేసుకోవచ్చు, కాకపోతే జవాబు రాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. నేను అంటున్నాను, ప్రార్థన చేయకపోతే నీకు నష్టం. ప్రార్థన చేయకపోతే ఆజ్ఞను అతిక్రమించంటే, ప్రార్థన చేయకపోతే శోధనలో పడతావు. ప్రార్థన చేయకపోతే రాబో కాలంలో దేవుని ఎదుర్కొనే శక్తి రాదు. ప్రార్థన చేయకపోతే ఆత్మను పొందలేవు. ప్రార్థన చేయకపోతే దేవుని చిత్తమును తెలుసుకోలేవు. ప్రార్థన చేయకపోతే దేవునితో సహవాసం చేయలేవు. ప్రార్థన చేయకపోతే ముఖరూపం మారదు. ప్రార్థన చేయకపోతే అభిషేకం రాదు. ప్రార్థన చేయకపోతే రూపాంతరం పొందవు. ప్రార్థన చేయకపోతే నీ వస్తువులు తెల్లనివై దగ్గదగ మెరిసి ఒక మహిమ నీ మీదికి రాదు. ప్రార్థన చేయకపోతే నీకు ఎలాగో భావన దిగి వస్తుంది. ప్రార్థన చేయాలి నువ్వు. ఇక్కడ వాక్యం చెప్తుంది, భూమి మీద ఉన్నప్పుడు భక్తి చేసేవాళ్ళంటే నాకు ఇష్టమయ్యా. చివరికి క్షణంలో హాస్పిటల్లో పడి, ఆఖరి క్షణంలో మాట సరిగా లేక, పలుకు సరిగా లేక, విచారవదనముతో ఫేస్ పెట్టుకొని విలపించు ముఖమును కలిగి విధి వంచితినై నేను విలపించు మిగిలి తిని. నీకు అయ్యే చెట్టు అవుతాయి, పంచాయితీ కదే. ఆశా నిరాశాయే, అంతేగా, ఇంకే మిగులుతుంది. ఆవేదనెదురాయే, చేతులకు వెళ్ళాక, పాతాళం వెళ్ళాక, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు నశించిపోకూడదు, వారికి స్వార్థకుని పంపండి, వారికి సేవకుని పంపండి, మీరు నోరు ముయ్యండి, ప్రార్థించినా వినను, నీకు జవాబులు రావు. ఎందుకని భూమి మీద ఉన్నప్పుడు నువ్వు భక్తి చేయలేదు. స్తోత్రం చెప్పరే. అందరూ భూమి మీదే ఉన్నాం కదండి. ఇంకా మనం ఎవరు మాట్లాడేది? గ్రహాంతరవాసులు వచ్చారా మూలపర సభకి? దేవునికి స్తోత్రం. అందరం భూమి మీదే ఉన్నామా? గట్టిగా స్తోత్రం చెప్పండి. భూమి మీద ఉన్నప్పుడు మనం భక్తి చెయ్యాలి. అనండి గట్టిగా, చెప్పండి గట్టిగా, చెప్పాలి దర్శి గట్టిగా. అలా బతిమాలకన్నా ప్రాణం పోయేలా ఉంది. భలే భోజనం చేసేదారు అక్కడ ఉండండి రా బాబు. గడ్డ పెరుగుని వేసుకు తింటే గుంటు గడ్డ పడిపోతుంది ఒకటికి. స్వరం లెగుతలేదేంటి? అందరూ స్తోత్రం చెప్పండి. ఇది ఒకటి ప్రాక్టీస్ చేశారు 5 ఏళ్ళ మట్టి. ఏ జవాబాలే లియా, చక్కగా మాట్లాడాలి. భూమి మీద ఉన్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పండి. ఏం చేయాలండి? ఏ భక్తి? అది 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 ఏ భక్తి చేయాలా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. భక్తి చేయటం అంటే ఏంటో బైబిల్లో 4 మొక్కలు ఉన్నాయి. టకటకా చెప్పేస్తాను, రాసుకోండి, చదువుకోండి, జాగ్రత్తగా వినండి. చదివి పెట్టినానా? నువ్వు బాగా చదువుతున్నావు. అసలు యాకోబు పత్రిక 1వ అధ్యాయం చదవాలి. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? యాకోబు పత్రిక 1:27. అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటను, ఇహలోక మాలిన్యము అసలు ₹1 మాట చెప్తాడు, విను గట్టిగా. ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునేవాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు చెప్పండి గట్టిగా. ఇక విధవరాలను చూస్తాం, బేదలను చూస్తాం, సందాయత్తం, ఇవన్నీ మామూలే. చిన్నప్పటి నుంచి నేను కలిసిపోయాం. కానీ ఈ ఒక్క మాట గట్టిగా చెప్పలేమండి. ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా ఎవడైతే కాపాడుకుంటాడో అదే సరైన భక్తి అట. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఈ లోకపు మురికి మనకు అంటకూడదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు లోకములో ఉన్నాము కాబట్టే కదా లోకపు మురికి అంటకూడదని చెప్పేది. మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత లోకం మురికి ఎలాగ ఉంటుంది? ఈ భూమి మీద మరి లోకములో ఉన్నప్పుడు మరి కొన్ని తప్పాలండి. ఇక రాజీ లేదు. మీరు ఏ చర్చికి వెళ్తున్నారో, ఏం బోర్డు పెట్టుకున్నా నాకు సంబంధం లేదు. ఈ లోకపు మాలిన్యం నీకు అంటకుండా కాపాడుకోగలిగితేనే సరైన భక్తి అంటే అదే. పాటలు వచ్చా, ప్రార్థన వచ్చా, వాక్యం వచ్చా, బైబిల్ చదివావా, ఇవన్నీ సరే. ఈ లోకపు మురికి అంటకుండా కాపాడబడుతున్నావా? ఈ లోకపు ఆశలు, కోరికలు అంటకుండా చూసుకుంటున్నావా? ఈ లోకపు ఆచారము, సాంప్రదాయము నీ మీదకి రాకుండా చూసుకుంటున్నావా?
ఈ లోక వ్యవహారాలు నీ దగ్గరికి అంటకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నావా? జాగ్రత్తగా వినండి. మోషే అనండి గట్టిగా, అందరు చెప్పాలండి. ఎక్కడ పెరిగాడు? ఐగుప్తులో. ఎక్కడ పుట్టాడు? ఐగుప్తులో. ఎక్కడ చదివాడు? ఐగుప్తులో. ఎవరి బట్టలు వేసుకున్నాడు? ఫరో ఇంటి వారియే. ఎక్కడ ఉన్నాడు? ఫరో ఇంట్లోనే. అతను పుట్టింది అక్కడ, అతను పెరిగింది అక్కడ, అక్కడ చదివింది అక్కడ, ఆ తిన్నది ఆ తిండే. కానీ అతడు ఐగుప్తు కొరకు కాక దేవుని కొరకు పెరిగాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. అతను ఐగుప్తు కొరకు కాదు. ఫరో కుమార్తె ఏం చెప్పింది? వీడిని తీసుకెళ్ళి నా కొరకు పెంచు అనంది. కానీ దేవుడు అన్నాడు, బిడ్డ నా కొరకు పెంచు. యొక్కబెత్తు తీసుకెళ్ళింది, మోషేను దేవుని కొరకు పెంచింది. అతడు పెద్దవాడు అవగానే నాకు బైక్ కావాలి, నాకు కారు కావాలనలా. అతడు పెద్దవాడు అవగానే నా ప్రజలను విమోచించాలా, నా ప్రజలను రక్షించాలి, నా ప్రజలు నశించిపోతున్నారు. వయసు పెరుగుతున్నప్పుడు బిడ్డల్లో భారం పెరగాల, సేవా దర్శనం రావాలా, ఆత్మల పట్ల ఒక దృక్పథం కలగాలి, దేవుని సంకల్పాలు అమర్చబడిన ఆశ కలగాలి. అందుకొరకు మనం ప్రయాసపడి దేవుని కొరకు పెంచాలి, దేవుని చేతుల్లో పెట్టాలి. ప్రతికూల పరిస్థితుల మధ్య, వ్యతిరేకతల మధ్య దేవుని కొరకు పెంచుతున్నట్టు అనుమానం రానివ్వకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని తల్లి అయిన యొకోబేతు మోషేను దేవుని కొరకు పెంచడానికి ప్రయాసపడింది. దేవుని సేవకుడిగా తయారు చేసింది. వాక్యాన్ని ఉగ్గుపాలతో పట్టించింది. అది పెద్దవాగానే గుర్రాలు చూడలేదు, రథాలు చూడలేదు, అయ్యో సింహాసనం చూడలేదు, నెక్స్ట్ ఫరో తర్వాత నాదే కిరీటం అని చూడలేదు. నా ప్రజలు నశించిపోతున్నారు, నా ప్రజలు పారిశుత్యంలో ఉన్నారు, నా ప్రజలు శ్రమలో ఉన్నారు, నేను ఎలాగైనా సరే వారిని విమోచించడానికి ప్రయాసపడాలని ప్రజల భారాలు చూశాడు. ఐగుప్తు భోగాలు చూడలేదు. పుట్టింది అక్కడే, పెరిగింది అక్కడే, తిన్నది ఆ తిండే, ధరించింది ఆ బట్టలే. కానీ వాళ్ళ స్వభావాలు, వాళ్ళ విధానాలు అతడు అలవాటు చేసుకోలేదు. చాలామంది అంటే మనం లోకంలో ఉన్నాం కదండి అయ్య గారు. ఐగుప్తులో ఉన్న ఐగుప్తు స్వభావాలు రాకూడదండి. ఈ లోకములో ఉన్న ఈ లోక మాలిని మనకి అంటించుకోకూడదు. అసలు భక్తి అంటే అదేగా. ఒకరు చెట్టుకు దండం పెడతారు, ఒక పుట్టకు దండం పెడతారు, నువ్వు సిలువుకు దండం పెడతావు. అందరూ పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, నువ్వు సమాధులకు వెళ్తావు. నీకు పెద్ద క్వాలిటీ ఏముంది? స్తోత్రం చెప్పే, చెప్పు. జీవితం అంతా చెల్లరకపోయి 40 రోజులు మాత్రం ముక్కు మూసుకొని మడిగట్టుకొని ముగ్గేయకుండా, ముక్కు పట్టుకోకుండా, పువ్వు పెట్టుకుండా 40 జాగ్రత్తగా తిప్పలబడి 41వ రోజు చెల్లరకపోతే అదే బైబిల్లో ఉందట. ఏదో విధంగా 40 రోజులు ముక్కు మూసుకున్నాము, ఆ తర్వాత అడ్డగోలుగా చెలరేగిపోవచ్చు, నో ప్రాబ్లం అని ఎవరు చెప్పారు? నన్ను ఒక ఆయన అడిగాడు మొన్న, ఏమన్నా ఈ పాస్టర్ గారు ఏదో పేరు మీద ఓ 40 రోజులు భక్తి నీకేంది బాధ, చేయని రాదు అన్న. నేను అన్నాను, 40 రోజులు భక్తి చేస్తే నాకు బాధ ఏంటండి? 41 రోజులు నాశనం అయిపోతుండే బాధ. కానీ నువ్వంత వత్తాదు అయితే ఆ 40 రోజులది కంటిన్యూ చేయమను, నాకు అంతకన్నా ఏమక్కర్లా. 40 రోజులు చేసిన దానికి తప్పు పట్టట్లా, 41 రోజులు మళ్ళీ చెలరేగిపోతారు కదా, అది తప్పు అంటున్నాను నేను. ఏదో ముక్కు మోసుకొని ఇలా కూర్చుంటే కాసేపటికి ఒక ఫలితం వస్తుంది, గిరగర తిరిగితే ఇంకో ఫలితం వస్తుంది. ఏ మంత్రాలు కాదు ఇక్కడ. యేసు 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 నట్టింట్లో కూర్చొని పలుకుతున్నాడు మొన్న ఒకడు. నేను ఆడు కొంపకెళ్ళేపాటికి ఇంటి సెంటర్లో కూర్చొని మంట వేసుకున్నట్టు పెట్టుకొని యేసు యేసు. నాకు డౌట్ వచ్చి, ఏం చేస్తున్నారు అంటే, అన్నయ్య ధ్యానం చేస్తున్నాను. ఏడ్చామన్నారు మీ నీ గదులకి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేయమంటే తలుపులు తీసుకొని సెంటర్లో కూర్చొని ఏంటో పలుకుతున్నావు పలుకులు. వేషధారి The Father God who sees in secret must reward your prayer. రహస్యమందు చూచు పరలోకముందు తండ్రిని ప్రార్థన జవాబు ఇవ్వాలి. అంతేగాని గుమ్మ సెంటర్లో కూర్చొని తలుపులు తీసేసి మంట వేసుకొని ఏలలో పెట్టి యేసు నోర్మి అంటాం. అప్పుడు ఇలాంటి వేషధారణ వేషాలు కాదు, మోసపరుచు ఆత్మలు కాదు. ఈ లోకమాలని వంటించుకోకుండా జాగ్రత్తగా బతకాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. అన్నయ్యలే అమ్మేశారు, గోతులో పడేశారు, అంగడి సరుకు మార్చారు, ఐగుప్తుకు పంపేశారు, ఇంట్లో పాలేరుతనం కుదిరాడు, అంటకినలు దవ్వుతున్నాడు.
మంచి యవన ప్రాయంలో ఉన్నాడు, ఎక్కలే సరే పాపం చేసే ఛాన్స్ వచ్చింది, చచ్చే నేను దేవుని బిడ్డనే, ఇలాంటి పనులు నేను చేయను అన్నాడు అంతే. ఉద్యోగం పోయింది, ఆధారాలు పోయినాయి, కట్టకట్టాలు పోలయ్యాడు. నా ఉద్యోగం పోయినా, పరువే పోయినా, మర్యాదే పోయినా, పరిశుద్ధత మాత్రం పోకూడదని కష్టపడి బతికాడు. చాలామందికి పరిశుద్ధ జీవితం కన్నా పరువు ముఖ్యమండి. 10 మందిలో గబుకొని చోలుకొనిపోతానండి. పై వస్త్రమా సైతాన ముఖం తన చేతిలో పెట్టి బయటికి పారిపోతే కేసు వస్తుంది తెలుసు. అమాయకుడు తెంగరోడేం కాదు. ఫరో రాజు అన్నాడు, నీకన్నా జ్ఞానము కలిగిన వారు మాకు ఎవరు దొరుకుతారు, నువ్వే ప్రధానమంత్రిగా ఉండని. తెంగరోడు అమాయకుడేం కాదండి, దేశంలోనే జ్ఞానం కలిగిన వాడు. ఆ వస్త్రం చేతిలో పెట్టి పారిపోతే ఏమవుద్దో ఊహించలేనంత అమాయకుడేం కాదు ఆయన. ఆ నిందల అవమానాలు సిద్ధపడ్డాడు, కానీ ప్రజలందరి దృష్టిలో నేను పక్కా వ్యభిచారాన్ని, ద్రోహిని అనుకున్న పర్లేదు, నేను మాత్రం పరిశుద్ధతను కోల్పోకూడదని నమ్మకంగా నిలబడిపోయాడు. మీరు ఊహించండి, జైలుకి వెళ్తున్నాడు, సంఖ్యలేసి తీసుకెళ్తున్నారు, ఖైదీలందరూ హే ఏం చేసావురా నువ్వు? నేనేం చేయలేదండి. అబ్బా అందరూ అలాగే అంటాంలే, చెప్పు మాట్లాడ. రే ఏం చేసావురా? నేనేం చేయలేదండి, నేను దేవుని బిడ్డ. అయ్య బాబాయ్ మాకు తెలుసులేరా, చెప్పురా. చివరికి ఒక సైనికుడు వచ్చి లాగిపెట్టి ఈపులో తని, ఈ పనికి మల్లుడు పేదోడని, బానిసని, అమ్మ బాబు లేనోళ్ళని ఇంట్లో చేర్చుకుంటే మా యజమానురాల మీద చేసిన పాపిస్తోడండి అని మడమ తిప్పి కొడుతుంటే ఆ దెబ్బల కన్నా ఎక్కువ బాధిస్తున్నది ఇతడు వ్యభిచారి అన్నమాట. ఎంతో బాధ. 105వ కీర్తన రాస్తాడు, ఐగుప్తు ఇనుము యోసేపును ఎంతగానో బాధించిందట, చాలా నలిగిపోయాడు. ఎన్ని బాధలన్నా పడ్డాడు, కానీ పరిశుద్ధతను మాత్రం కోల్పోలేదు. స్తోత్రం చెప్పండి. బాబు ఇన్ని బాధలు అవసరమా? ఒక్క క్షణం లొంగిపోతే ఇక తలకాయ నొప్పి లేకుండా హాయిగా బతకవచ్చు. వద్దా, ఈ జీవితం అంతా పరువు మర్యాదలతో సుఖంగా బతికే ఆ జీవితం కన్నా, జీవితం అంతా పరువు మర్యాదలు దర్జాగా ప్రజల దృష్టిలో గౌరవంగా బతికే ఆ ఒక్క జీవితం కన్నా, ఒక్క క్షణమైన నా దేవుని మనసును దుఃఖ పెట్టకుండా బ్రతికే జీవితమే నాకు కావాలని ఇన్ని బాధలు పడ్డానికి అప్పగించుకున్నాడు. భక్తి అంటే ఏంటనుకుంటున్నారు? పెద్ద కీర్తన పుస్తకం పట్టుకొని ఒక పాట మొదలెడితే సాందాల దాకా అదే పాడేసుకొని కూర్చోవటం కాదు, ఆచారాలు పాటించడం కాదు, సమాధుల తొట్టులో తిరగటం కాదు, ప్రతిదినము తన సిలువను ఎత్తుకోమంటే చెక్క సిలువ పట్టుకొని రోడ్డు మీద నడిచేస్తాం కాదు, సిలువ వేయబడమని నీకు చెప్తే మెల్లో సిలువ వేసుకొని తిరగటం కాదు భక్తి అంటే. భక్తి అంటే ఏమనగా ఈ లోక మాలిన్యం అంటకుండా జాగ్రత్తగా చూసుకోవటమే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పాలి గట్టిగా అందరూ. ఈ లోక మురికి నీకు అంటకూడదు. మోషే అంటించుకోలేదు, యోసేపు అంటించుకోలేదు. దానియేలు గారిని తీసుకెళ్ళి దేవునికి స్తోత్రం ఏం చేశారండి? దానియేలు గారిని తీసుకెళ్ళి ఏం చేశారు? ఏమండి, బబులోను చెరకు తీసుకెళ్ళిపోయారు. ఆ ఖైదీలలో కొంత సురుగ్గా ఉన్న పిల్లగాళ్ళని ఎత్తుకొచ్చారు. రై మీరు రాజుగారు చేతి కింద పనిచేసే వాళ్ళు ఉండాలి, మంచి తినండి. ఆయన మంచి బిర్యానీ మటన్ చికెన్ పెట్టారు. 7 సారి అని అడిగాడు, ఇది మా దేవతకు బలిచ్చిని అయితే నేను తిన్నాడు. నువ్వు బానిసవరా, ఖైదీవిరా, చెప్పకూడి పెట్టాల్సిన నీకు రాజ్యభోజనం పెడితే మళ్ళీ పోజు కొడతావేంట్రా? సార్ ఇది తింటే నేను అపవిత్రమైపోతున్నాడు. ఎంత కోపం వచ్చేద్దండి. ఎరా పొగరు పట్టిన మాటలు మాట్లాడుతున్నావా నీవు? రాజుగారు తినే భోజనం పోన్లే నీకు పెడుతుంటే అపవిత్రమైపోతానంటావా? అవును సార్, నేను జీవముగల సృష్టికర్తన దేవుని బిడ్డను. స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, కానీ విగ్రహం ఆరాధించకూడదు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. అందుచేత నాకొద్దు. కుటుంబాన్ని కోల్పోయాడు, స్వదేశం కోల్పోయాడు, స్వరాజ్యం కోల్పోయాడు, సర్వ హక్కులు కోల్పోయాడు, కానీ భక్తిని మాత్రం కోల్పోలేదు దానియేలు. స్తోత్రం చెప్పండి బాగా, చెప్పండి బాగా, చెప్పండి బాగా. దేవుని ఎదుట సరైన భక్తి ఏంటయ్యా అంటే ఈ లోక మాలిన్యం అంటకుండా మనల్ని కాపాడుకోవాలి. ఈ లోక మాలిన్యమే కాదండి, రోమాపత్రిక 12:2 వచనం చదివి పెట్టండి. రోమాపత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు
మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీరు లోక మర్యాదను అనుసరించకూడదు. అనండి గట్టిగా అందరూ. హలో 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 చెప్పండి. ఈ లోక మర్యాదను, ఇందాకేమన్నాడు? ఈ లోక మాలిన్యమును. ఇప్పుడు ఏమన్నాడు? మాలిన్యం దాకా కాదు, ఈ లోకంలో కొన్ని రకాల మర్యాదలు ఉంటాయి, కూడదు మనకి. వద్దు, అర్థం చేసుకుంటే అన్నీ చెప్పలేను. నేను లోకానికి కొన్ని మర్యాదలు, కొన్ని రివాజులు ఉన్నాయి, మనకు కుదరదవి. అవి దేవుని చిత్తానికి వ్యతిరేకమైనవి. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు మీరు. భక్తి అంటే అంతే. నిజమైన భక్తి అంటే తెలుసా? ఈ లోక మాలిన్యం అంటించుకోకుండా బతకటం, కడకి ఈ లోక మర్యాదలు కూడా పాటించకుండా లేఖనానుసారంగా, వాక్యానుసారంగా బతకడం. అంతేకాదు భక్తి అంటే ఏంటి తెలుసా? 1 తిమోతి పత్రిక 2:9, మరియు స్త్రీలను అనుకోయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే. తగుమాత్రపు వస్త్రములు అంటే ఏమిటి? చదువు. జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములు. తగుమాత్రపు వస్త్రములు అంటే అర్థం ఏంటంటే మిగుల వెలగల వస్త్రములు కాదు అని. తగుమాత్రపు వస్త్రములు అంటే అర్థం కాస్త తక్కువ ఖరీదైన వస్త్రాలు అని. మిగుల వెలగల వస్త్రాలు ధరించకూడదని. మీరు నమ్ముతారో నమ్మరో కానీ మా విశాఖపట్నంలో గొప్ప దైవజనులు ఎందరో ఉన్నారు. అందులో 50% మంది మినిమం వేసుకునే చొక్కా ఖరీదు, ఇతరత్రవన్నీ వదిలే ఒక షర్ట్ రెగ్యులర్గా వాడేది 7,000 రూపీస్ షర్ట్స్ వాడతారు మ్యాక్సిమం. ఒక్క దైవజనుడు మాత్రం ఉన్నాడు, ఆయన వేసే బార్బేరియన్ షర్ట్స్ ఒక్కొక్క షర్ట్ తక్కువది 40,000, మ్యాక్సిమం 60,000 ఒక్క షర్ట్. ఏమయ్యా అంటే దేవుడిని ఆశీర్వదించాడండి అంటారు. నీకు అసూయ, ప్రభువును ఆశీర్వదిస్తే తట్టుకోలేకపోతున్నావు, ఈర్ష్య కలిగిన నువ్వు పరలోకం రావు అని మనల్ని అంటారు. అయ్యో ఎంత విచారకరం. అబ్రహాము వెండి బంగారము, దాసులు దాస్యులు, పశువులు, ఎడ్లు కలిగిన ఐశ్వర్యవంతుడైన, అయినా హెబ్రోన్లో గుడారమే వేసుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. డబ్బులు లేక సార్, దావీదు తన పేరు మీద ఒక పట్టణమే కట్టాడు, దావీదు పట్టణం. కానీ చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేయగలడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని వాక్యం తెలియజేస్తుందండి, మిగ్గుల వెలగల వస్త్రాలు ధరించకూడదు. మిగ్గుల వెలగల వస్త్రాలు అది భక్తి కాదు. నీకు ఆదాయం పెరిగిందా? నువ్వు డబ్బును బాగా సంపాదించుకోగలిగావా? చచ్చిపోయిందాక దశంభాగమే కాక నువ్వు వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వటం నేర్చుకో. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. విధవరాలని, దిక్కులేని వారిని పరామర్శించడం ప్రారంభించు. ఎందరో అనార్థులకు సహాయం చేయడం ప్రారంభించు. అంతే తప్ప 3 సార్లు తినే నీవు ఒకవేళ ఆరోగ్యం బాగుంటే 2 సార్లతో సరిపెట్టుకుని 10 మందికి అన్నం పెట్టు, అది బాగుంటుంది. అంతే తప్ప నువ్వే 10 సార్లు తింటావా? చాలామంది భోజనాలు చేస్తున్నప్పుడు, ముఖ్యంగా పాస్టర్స్ కాన్ఫరెన్స్లో నేను భరించలేని విషయం, అడ్డగోలుగా కూరలు వేసేసుకుంటారు, అలా సింపుల్గా వదిలేసి అలా డస్ట్బిన్లో పడేసి వెళ్ళిపోతారు. నువ్వు అసలు దైవజనుడివా? అంత ఆహారం వ్యర్థం చేయటం న్యాయమేనా? మిగిలిపోయిన ముక్కలను కూడా ఏరమని చెప్పిన ప్రభువుని శిష్యులం కదా మనం. మిగిలిపోయింది కూడా ఏర్రా బాబు అంటే వడ్డించిందే వదిలేస్తుంటే నీకు భక్తి ఉందా కడుపులో? అసలు ఒక క్రైస్తవ లక్షణమేనా? నువ్వు శిష్యుడివేనా? పోజు కొంత వదిలేయాలా, అలా కెలికేసి వదిలేయాలా, అందులో చేయగలిగేయాలా? అట్టి వాని అన్యునిగాను సొంకరిగాను ఎంచుకుంటే తప్పులేదనిపిస్తుంది నాకు. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసిన? భక్తి అంటే ఏంటండి? ఈ లోక మాలిన్యం అంటుకోకూడదు, ఈ లోక మర్యాదలు పాటించకూడదు, మిగుల వెలగల వస్త్రాలు ధరించకూడదు, తగుమాత్రంగా ఉండాలి. అంతేనా? 1 తిమోతి పత్రిక 6:6 సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనం అయ్యున్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు.
ఈ లోకములో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై అన్నము వస్త్రము కలిగి తృప్తి పడిపోవాలి. అన్నము వస్త్రము కలిగి వాటితో ప్రభుని ఎంత ఆశీర్వదించినా, నీకెంత సంపద చేతికి వచ్చినా అన్నము వస్త్రము తృప్తి పడిపోవాలి. ఆశ తీరదు. బీరువా నిండా బట్టలే, మళ్ళీ సూటు కొనుక్కోవాలి. బీరువా నిండా చీరలే, మళ్ళీ పొట్టు చీర కొనాలి. ఒంటి నిండా నగలే, అయినా కొత్త ఆభరణం చేయించుకోవాలి. ఇది దేవుని భక్తి కాదు. నీదే డినామినేషన్, ఏ చర్చికి వెళ్తున్నావు, నువ్వు ఏ బాధలో ఉన్నావు నాకు తెలియదు, కానీ ఈ కడవరి దినంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్య సారాంశమైన సత్యమును ఆయన పాద సేవకునిగా మీకు ప్రకటిస్తున్నాను. ఏమనగా, ఎందరో అభిషక్తులు పడిపోతుండగా, ఏర్పరచబడ్డ సౌలులు పడిపోతుండగా, దేవుని ప్రణాళికలు నెరవేర్చుటకు, దేవుని చిత్తములో నిలుచుటకు, దేవుని రాజ్యమును పాలించుటకు, దేవుని కార్యములు జరిగించుటకు, దేవుని ఉద్దేశములు నెరవేర్చుటకు తగిన వారు ఎవరా అని ఆయన వెతుకుచున్నాడు. ఒక దావీదును కనుగొన్నాడు. ఈ రాత్రి కూడా అన్వేషిస్తున్నాడు. నువ్వు ఆయనకి తగిన వ్యక్తిగా దొరకాలి. ఎవరు కావాలి ఆయనకి? తనకి ఇష్టమైన వారు కావాలి. ఎవరు ఆయనకి ఇష్టం? భక్తి కలిగిన వారు ఇష్టం. భక్తి అంటే ఏంటి? స్తోత్రం చెప్పండి గట్టిగా. భక్తి అంటే ఏమంటే ఈ లోక మాలిని వంటకుండా కాపాడుకోవటమే. ఒక ఖరీదైన మాట చెప్పనా మీకు? యోహాను మొదటి పత్రిక 5:18 వాక్యం చదవండి. యోహాను మొదటి పత్రిక 5:18 చదవండి. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడం ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాని ముట్టడు. దేవుని మూలముగా పుట్టినవాడు, దేవుని మూలముగా పుట్టినవాడు, ఆ దేవుని బీజం అక్షయ బీజం కలిగిన వాడివైతే, క్షయమైన బీజము లేని వాడివైతే, ఆ దైవికమైన విత్తనం కలిగిన వాడివైతే, వాక్యం ఏమంటుంది తెలుసా? భద్రం చేసుకుంటాడు. తను భద్రం చేసుకోవాలి. ఈ మురికి అంటకుండా, ఈ ఆశల్లో పడకుండా, ఈ కోరికల్లో పడకుండా, ఈ లోకపు వ్యవహారాలు రాకుండా, ఈ లోక ప్రభావం పడకుండా భద్రం చేసుకోవాలి. దేవుని వాక్యం ద్వారా, దేవుని ఆత్మ ద్వారా, ప్రార్థన జీవితం ద్వారా భద్రం చేసుకోవాలి. దేవుని మూలముగా పుట్టిన వాడు అయితే, దేవుని బీజము కలిగిన వాడు అయితే కాపాడుకోవాలి. చాలా గొప్ప దైవజనులుగా, అభిషక్తులుగా గొప్ప పేరు తెచ్చుకున్న వారు ఎందరో తమను భద్రం చేసుకోలేకపోయారు, కాపాడుకోలేకపోయారు. మురికంటేసింది, ప్రతిష్ట పోయిందే. వారి గురించిన సమాచారం వింటుంటే గుండె పగిలిపోతుంది. అయ్యో అయ్యో అయ్యో, ఈ మాట వినకూడదే నీ గురించి. నీలాంటి అభిషక్తుడు పడిపోతే ఎలాగా? దయ్యములు వెళ్ళగొట్టిన దావీదు నువ్వు పడిపోతే ఎలా? యెహోవా యుద్ధములు చేసిన దావీదు నువ్వు యుద్ధాలు మానేస్తే ఎలా? తన సైన్యములకు ముందు నడుచున్న నీవు సైనికులు ముందుకు దోసి ఉండిపోతే ఎలా? దేవుని హృదయానుసారమైన నీవు హృదయమును తప్పిపోతే ఎలా? ఇది భయంకరం దావీదు, ఇది భయంకరం. ఊరికి ఎప్పుడు ఏడుతావు ఎందుకయ్యా అంటే, మరి నవ్వుతూ ఉండే సందర్భాలు ఎక్కడ కనపడుతున్నాయండి? ఎటు చూసినా దుఃఖకరమైన పరిస్థితులే, అవమానకరమైన పరిస్థితులే. నువ్వు దేవుని మూలముగా పుట్టిన వాడు అయితే, నీలో దేవుని బీజం ఉంటే నువ్వు కాపాడుకుంటావు. తన్ను భద్రం చేసుకుంటాడు. అభిషేకాన్ని, ప్రతిష్టని, పరిశుద్ధతను, అంతరంగ పురుషుణ్ణి భద్రం చేసుకుంటాడు దొరికిపోడలాగా. నీలాంటి యుద్ధము చేసిన దావీదు పడిపోవటం ఏంటబ్బాయి? ఎత్తైన పర్వతాలు ఎన్నో అధిరోహించిన నువ్వు మిద్దె మించి పడిపోవటం ఏంటి అబ్బాయి? చచ్చి నీలాంటి వాడికి తగదబ్బాయి. దావీదు ఏమని నడిచాడు? అయ్యయ్యో బలాఢ్యులు కూలిపోయిరే, బలహీనుడో చేతకనుడో పడిపోతే అంత బాధ ఉండదు సార్, అంత బాధ ఉండదు. గర్భములో పెండం చచ్చిపోతే కొంత బాధ ఉంటుంది, పుట్టక చచ్చిపోతే ఇంకొంచెం బాధ ఉంటుంది, బుడిబుడి నడకలు అందమైన నవ్వులతో చచ్చిపోతే ఇంకా బాధ ఉంటుంది, స్కూల్కి వెళ్తే చచ్చిపోతే ఇంకా బాధ ఉంటుంది, ఉద్యోగం వచ్చాక చచ్చిపోతే ఇంకా బాధ తట్టుకోలేవు. మరణం ఎప్పుడైనా మరణమేగా.
కానీ ఎదుగుతున్న కొద్ది మరణం బాధ ఎక్కువ చేస్తుంది. రక్షణ పొందిన కొత్తలోనో విశ్వాసంలో సరిగా లేనప్పుడో పడిపోతే బాధ తక్కువే. కానీ ఎంత ఎదిగాక, ఆత్మలో ఎదిగాక, అభిషేకములు ఎదిగాక, అయ్యో కృపలు పొందిన తర్వాత తమ విషయంలో తప్పిపోయిన వారు మనుష్య కుమారుని బాహాటముగా సిలువేస్తున్నారు. అది ఎంత బాధ! లోపల ఒక దైవికమైన బీజం లేదండి. నేర్చుకున్న మాటలు, తెలివైన మాటలు, లోపల ఆ విత్తనం ఉంటే సార్ అసలు ఒప్పుకోవడం, చచ్చిపోవాలనుకుంటాడు తప్ప ఆ పని చేయడు. అదేదో జంతువు, నాకు పేరు సరిగ్గుర్తు, ఎర్మైన్ అని గుర్తుంది, నాకు పేరు సరిగ్గా గుర్తులేదు. మంచు ప్రాంతాల్లో ఉండే ఒక చిన్న కుందేలులాగా పెద్ద ఎలక సైజులో ఉండే ఒక చిన్న జీవి. దాని చర్మం చాలా కాస్ట్ అంట. వేటగాళ్ళు దానికోసం ఆ మంచు పర్వతాల్లో కొండలు తిరుగుతారు. బహువేగంగా పరిగెత్తుద్దంట, దొరకదు. దాన్ని దొరికించుకోవాలంటే ఒకటే మందు, భయంకర డ్రైనేజీ, మురికి, పెంట ఒక కర్రకంత పూసి తీసుకొచ్చి అది ఏ కన్నములోకి కలుగులోకి వెళ్తుందో దానికి పోస్తాడంట. దరిద్రం అంతా పోస్తాడు. పూసి ఆ వైపు ఒకటి ఈ వైపు తరుముతారు దాన్ని. అది సర్రనొచ్చి అందులో దూరిపోవాలా. వచ్చేపటికి అక్కడ పెంట మురికొండ అలాగే ఆగిపోద్దట. తీరిగ్గా నడుచుకుంటూ వచ్చి పట్టుకొచ్చుకుంటాడు దాన్ని. బహువేగముగా పరిగెత్తు ఆ జీవి ఆ కలుగులోకి జ్వరపడకుండా ఆగిపోద్ది. తన చర్మానికి మురికి అంటుద్దని. అది ప్రాణత్యాగం చేసి చచ్చిపోద్ది, కానీ మురికి అంటించుకోదండి. సర్ర దూరిపోతే లోపలికి. దాన్ని పట్టుకోలేడు ఎవడో. ఒంటికి కాస్త మురికి అంటుంది అంతే. ఉండిపోద్దా? పోద్ది. కానీ దానివల్ల కాదు, ఆ వేటగాడికి దొరికిపోద్ది. ఆ చర్మానికి మురికి అంటించుకోలేక చర్మం కోసమే వచ్చే వేటగాడికి దొరికిపోతుంది. ఆ చిన్ని జీవికున్న ప్రతిష్ట నీకు లేకపోతే ఎందుకు? ఆ చిన్ని జీవికున్న రోషం నీకు లేకపోతే ఎందుకు? మురికి అంటించుకోవాల్సి వస్తే చచ్చిపోవాలి తప్ప అంటించుకోకూడదు అనిపించాలిగా. దేవుని బీజము కలిగిన వాడివైతే నీకు ఎలా కనిపిస్తుంది? 3 పదాలు మనసులో పెట్టుకోండి. 1 లోక మాలిన్యం, 2 లోక మర్యాద, 3 లోక ప్రభావం నీ మీద పడకూడదు. నీ మీద పడకూడదు. దేవుని బీజము కలిగిన వాడు భద్రం చేసుకుంటాడు, కాపాడుకుంటాడు. వర్షంతో గుడిగేసుకుంటావు, ఎండొత్తి ఏదో రకంగా కవర్ చేసుకుంటావు. మన పాపపు ప్రభావం పడకుండా కాలేజీకి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, పనికి వెళ్ళేటప్పుడు నువ్వు యేసు రక్తంతో కవర్ చేసుకోవద్దా? తలంపుల మీద ఆయన రక్తాన్ని ప్రోక్షించుకోవద్దా? పెద్దల ద్వారాన్ని కాపు పెట్టుకోవద్దా? ఒక ప్రార్థన లేకుండా, స్తుతి లేకుండా, ఆరాధన లేకుండా రోడ్డెక్కి ఎందుకు పాపిష్టి బతుకు బతకాలి? దేవునికి ఇష్టడు దావీదు ఎందుకు? భక్తి, భక్తి. ఆయనకి ఇష్టమైన వాడిగా, ఇష్టమైన దానిగా నువ్వు బతికితే ఈ రోజున నీ అంతఃపురం, అరణ్య జీవితాన్ని అంతఃపురం దాకా దేవుడు హెచ్చించగలుగుతాడు. అంచెలంచెలుగా నీ జీవితాన్ని హెచ్చిస్తాడు. నువ్వు ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా మారాలి. ఇష్టమైన వ్యక్తులు ఎవరు? డబ్బున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, బాగా ప్రసంగించేవారు, అందంగా పాడేవారు కాదు, భక్తి చేసేవాళ్ళు. భక్తి చేసేవాళ్ళు. ఏ భక్తి? సంతుష్టి సహితమైన భక్తి. ఏ భక్తి? సంపూర్ణ భక్తి, మాన్యత కలిగిన భక్తి. రాజీ పడద్దు. ఏదో గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ వేవేల మంది జనం ఉన్న సభలు వదిలేసుకొని ఇంత మారుమూల, ఇంత కొద్ది మంది ప్రజల కోసం దేవుడు ఒక సేవకుని పంపాడంటే మీ ప్రాంతం పట్ల, మీ పట్ల దేవునికి ఉన్న ప్రేమది. భక్తి కలిగిన వారి కోసం, ప్రతిష్ట కలిగిన వారి కోసం, రోషం కలిగిన వారి కోసం ఈ కుటుంబం ఏర్పాటు చేశాడు దేవుడు. రాజీ పడకూడదు. చచ్చిపోవాల్సినమైతే అంతే ప్రభు కోసం. మాటల కోసం, పేరు కోసం, పరువు కోసం, మర్యాద కోసం, గొప్ప కోసం కాదు. పంతాలు, పట్టింపులు కాదు. పరిశుద్ధత, భక్తి చేస్తే క్వాలిటీకి చేయి. నువ్వు దేవునికి ఇష్టమైన వాడిగా మారిపోతే అంచెలంచెలుగా దేవుని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. భక్తి, భక్తి, భక్తి. ఏమంటే 145 కీర్తన 10 వాక్యం చదువు. 145:10. యెహోవా నీ క్రియలన్నీ నీ కృతజ్ఞతాస్తులు చెల్లించున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించు. ఎవరు? భక్తులు
చెప్పండి రా గట్టిగా పిల్లలు. నీ భక్తులు నిన్ను పద్దాకా స్తోత్రం చెప్పాలా? ఎప్పుడు పడితే ఎప్పుడే చెప్పాలా? ఏంటి శుక్రవారం కూడా చెప్పాలా? అయ్య బాబా, ఇప్పుడు నాకేం చేశాడని చెప్పను, నాకేం వచ్చిందని చెప్పను. నీవు భక్తి కలిగిన వ్యక్తి అయితే ఏం చేస్తూ ఉంటావు? ఏ పాయింట్ మీద స్తోత్రం చెప్తా? నీకు భక్తుండి చెప్తావు అంతే. దాని పెద్ద లాజిక్ తగువ కూడా ఉంది. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఎదుగో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట. భక్తి కలిగిన వారు నీ భక్తులను స్తుతిస్తారు. నీకు భక్తి ఉంటే ఎల్లవేళలా ప్రభుని స్తుతిస్తూ ఉంటావు. ఏ సందర్భానికైనా ఏ పరిస్థితికైనా స్తుతిస్తానే ఉంటావు. 32వ కీర్తన 6వ వాక్యం చదవండి. 32వ కీర్తన 6వ వాక్యం చదవండి. కావున నీ దర్శన కాలమందు భక్తి కలిగిన వారైతే నువ్వు ప్రార్థన చేస్తావు, స్తోత్రం చెప్పు గట్టిగా. భక్తి కలిగిన వాడు అయితే స్తుతులు చెల్లిస్తావు. భక్తి కలిగిన వాడైతే ప్రార్థన చేస్తావు. కొంతమందికి అవసరమైతే ఆడికి రెచ్చగొట్టయితే, తిట్టయితే, బాధ పెట్టయితే, బూతులు అన్నమాట తప్పడు. స్తోత్రం మటుకి రాదు నోటికడికి. అది కడుపుకు భక్తి లేదు కనుక నోటికి స్తోత్రం ఉండదు. యెహెజ్కేలు భక్తుడు అంటాడు, యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునగాకని ఆయన ఉన్న స్థలములో నుండి శబ్దం ఒకటి వచ్చుచున్నది అని. ఆయన ఉన్న స్థలమే కనుక ఇదైతే ఆయనకు స్తోత్రము చెల్లించడానికి నువ్వు ఇష్టపడే బిడ్డగా ఉంటావు. భక్తి కలిగిన వారు స్తుతిస్తారు, భక్తి కలిగిన వారు ప్రార్థిస్తారు, భక్తి కలిగిన వారు కాపాడుకుంటారు. భక్తి కలిగిన వారు ఈ లోక మాలిన్యం, లోక మర్యాద, లోక ప్రభావం తన మీద పడకుండా తన ప్రతిష్టను కాపాడుకోగలుగుతారు. భక్తి కలిగిన వారు మిగులు వెలగల వస్త్రాలు ధరించరు. భక్తి కలిగిన వారు అన్న వస్త్రాలతో తృప్తి పడిపోతారు. భక్తి కలిగిన వారి వ్యవహారం తెలుస్తుందా తేటగా నీకు? దావీదు నాకు ఇష్టానుసారమైన మనుషుడు. ఎవరంటే ఇష్టమైనకి? భక్తి కలిగిన వారంటే. భక్తి ఉంటే ప్రియ సంగమా, స్నేహితులారా, ప్రజలారా, నువ్వు ఎలాంటి భక్తి చేస్తున్నావు? ఆచార సంబంధం భక్తి చేస్తున్నావా? పైకి కనిపించే వేషధార సంబంధం భక్తి చేస్తున్నావా? భౌతిక శారీర ప్రయోజనాల కొరకే భక్తి చేస్తున్నావా? మనం ఈ జీవితం మట్టుకే భక్తి చేస్తున్నావా? ఇప్పటి జీవానికి, రాబో జీవానికి పనికొచ్చే ఒక మంచి భక్తి నువ్వు సాధన చేయటం ప్రారంభించాలి. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి, అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదును దేవుడు ఇష్టపడ్డాడు, అతను అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. నీ సంగతి ఏంటి? నువ్వు ఎలాంటి భక్తి చేస్తున్నావు? ఇంకా ఎవరంట ఇష్టం యేసు ప్రభుకి? ఇంకెవరు ఇష్టం అంటే యేసు ప్రభుకి? హెబ్రీ పత్రిక 11:5 6 వచనం చదవండి. 11:6. విశ్వాసము వలన దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యమని. దాని అర్థం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము అంటే అర్థం ఏమిటి? విశ్వాసము కలిగి ఉండుట వలన నువ్వు దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యమే. చేతులెత్తి అందరూ ఆమేన్ అని గట్టిగా. మట్టి మనిషి, లోకపు మనిషి, ఈ పాపిష్టి లోకములో పుట్టి పెరిగిన మనిషి దేవునికి ఇష్టడుగా ఎప్పుడు ఉండగలడో తెలుసా? ఆయన మీద మంచి విశ్వాసం. అనండి గట్టిగా, మంచి విశ్వాసం. విశ్వాసం ఉండాలి నీకు, సరైన విశ్వాసం. నీకు సరైన విశ్వాసముగానే ఉంటే నువ్వు ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉంటావు. ఆయనకి ఇష్టలేని వారిని అంచెలంచెలుగా ఆయన ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన విశ్వాసం, ఆయనకి ఇష్టమైన విశ్వాసం. ప్రజలారా, దేవుని బిడ్డలారా, గమనించారా మీరు? ఎలాంటి విశ్వాసం అది?
యేసు ప్రభు వారు మెచ్చుకునే విశ్వాసం ఏది? యేసు ప్రభు వారి విశ్వాసం ఏది? ఆయన గణపరిచిన విశ్వాసం ఏది? అదే హెబ్రీ పత్రిక 13:4 హేబేలు గురించి మాట్లాడతాడు. అతడు మృతి పొందియు తన విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి అండి. మృతి పొందియు మాట్లాడుచున్నాడు. నేను అన్నాను, కొంతమంది బ్రతికుండే దేవుని రాజ్యానికి ఉపయోగపడలేకపోతున్నారు. అన్ని అవయవాలు చక్కగా ఉండి, ఆరోగ్యం ఉండి, ఐశ్వర్యం ఉండి, జ్ఞానం ఉండి దేవుని సేవకు ఉపయోగపడలేకపోతున్నారు, సంఘానికి ఉపయోగపడలేకపోతున్నారు. సజీవులై ఉండి కూడా దేవుని సేవకు, దేవుని రాజ్యానికి ఏమాత్రం పనికిరాని వారిగా మిగిలిపోతున్నారు. కానీ వాక్యం చెబుతుంది, అతడు మృతి పొంది విశ్వాసం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అతడు మృతి పొందుచున్నా అతని విశ్వాసం సజీవమై నేటికి మనతో మాట్లాడుతుంది. ఎలాంటి విశ్వాసులు కావాలి తెలుసా? జీవించిన కాలమే కాదు, మరణించిన తరువాత కూడా తమ సమర్పణ, తమ సేవ, తమ సాక్ష్యం, తమ ప్రతిష్ట అనేకులతో మాట్లాడి హెచ్చరించగలగాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. లక్షలాది మంది భక్తులు ఉన్నారు, కానీ కొద్ది మంది విశ్వాసమే వారు చనిపోయినా మనతో మాట్లాడుతుంది. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రజల పట్ల అపరిమితమైన ప్రేమ కలిగి ప్రార్థించిన దైవజనుడిగా, ఒక ప్రేమ అపోస్తలుడిగా దైవజనులు డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారి పేరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఆయన గురించి సన్నిహితంగా మిగిలిన వారు ఎందరో చెప్పారు నాకు. తక్కువ అంటే 8 hours ప్రార్థన చేసేవారంట ఆయన గుండె ఆపరేషన్లు అయినాయి. ఆయన మోకాలు సరిగ్గా పని చేయవు. తన గదిలో ఒక టేబుల్లో దగ్గర చైర్ వేసుకొని తక్కువ అంటే 8 hours అలా ప్రార్థన చేస్తే అందులో కనీసం 7 hours పైన కన్నీరు దారగా కారుతూ ఉండేదట. ఈ రోజున గొప్ప గొప్ప సేవకులు, టెక్నాలజీ పెరిగి రకరకాల ఆకర్షణ పథకాలు, మీడియాలు వాడుకొని జనాల్ని పోగేస్తున్నారు. కానీ మా చిన్నతనంలోనే సరిగ్గా వాళ్ళు పోస్టర్లు కూడా మా ఊర్లో చేయి కాదు, కానీ దినకరన్ గారి సభలు విజయవాడలో జరుగుతున్నాయట, విశాఖలో జరుగుతున్నాయంట, కొత్తగూడెం జరుగుతున్నాయంట. ఎలాగో తెలిసిపోయేది. ఆ రోజుల్లోనే 5 లక్షల మినిమం సభల్లో కూర్చునేవారు. సరైన పబ్లిసిటీ లేదుగా, ఏజెంట్లు లేరుగా, 1 లక్ష పోస్టర్లు అంటించలేదే, 10 లక్షల పాంప్లెట్లు పంచలేదే, సోషల్ మీడియా టీం ఆయనకి లేదే. 8 hours ఏడుస్తూ ప్రార్థన చేసేవాడట. దేవుని సేవ కొరకు ప్రయాసపడటం అంటే యేసన్న గారి పేరు తప్ప ఇంకొక పేరు మనకి వినపడదు. ఒక నెలకి 30 రోజులు ఉంటే ప్రారంభ సేవ అంతా తక్కువ అంటే 25 నుంచి 26 హోల్ నైట్ ప్రేయర్లు చేసేవాడట. నెలకి 25-26 హోల్ నైట్ ప్రేయర్లు. ఉదయం శ్రీకాకుళంలో మీటింగ్ ఉందని రాత్రి నెల్లూరులో సభ ముగించుకుని ఆ స్కార్పియోలో నైట్ అంతా ప్రయాణమే. ఎక్కడ నెల్లూరు, ఎక్కడ శ్రీకాకుళం. నలిగిపోయాడు మనిషి, అరిగిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే తిరగటమే, కష్టపడటమే. మాకు పెద్దగా దగ్గర అనుభవాలు ఏమీ లేకపోయినా, దూరంగా జనాల్లో ఉండి చూసిన వాళ్ళమైనా వారి ప్రయాసను బట్టి మేము దేవుణ్ణి గణపరుస్తూ ఎన్నో నేర్చుకునే వాళ్ళం. నేను స్టూడెంట్ లైఫ్లో ఉండగానే ఒకడు విమర్శ చేస్తే వాడిని కొట్టాను. నేను ఒక్కటేసారి డెప్ప మీద పెట్టి, నోరమీరా తెలిసి తెలియకుండా మాట్లాడబాకని. మా కాలేజీలో ఆయన గొప్ప సేవకుడు, కానీ పగల కోటాలకు రాడు, రాత్రే వస్తాడంట. పగల కోటాలు రాకూడదా అని నెత్తి మీద ఒకటేసారి నోరు మూసుకోరా అని. ఎందుకు తెలుసా? రాత్రి సభ 10కి, 10:30కి, 11కి అయితే ఆ సమయంలో నిలబడి వ్యక్తిగత ప్రార్థనలు మొదలు పెడితే ఎన్ని వేల మంది వచ్చినా ఇద్దరికి ఒకసారి కూడా ఇప్పుడు ప్రార్థన చేశారు కదా ఆయన. ఒకరి తర్వాత ఒకరికి తెల్లవారి 4, 5, 6 అయిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి. రాత్రి 7 గంటలకు గ్రౌండ్కి వెళ్ళి ఉదయం 6 దాకా నిలబడే ఉండి పరిచయం చేసి మళ్ళీ పగల కొట్టడానికి వస్తానంటే కూడా నువ్వు బుద్ధి మారు మనసు ఉన్నవాడు అయితే వద్దులయ్యా, రాత్రికి మళ్ళీ మీరు నిలబడాలి, కొంచెం రెస్ట్ తీసుకుని అనాలి. రాత్రి వస్తాడా, పగలు రాడా? నీ నోరుకు మారు మనసు ఎదురా నువ్వు మాట్లాడతావు? ఒక సమర్పణ కలిగిన, ప్రతిష్ట కలిగిన, ప్రయాసపడే సేవకుల గురించి నువ్వు ఎంతకైనా తగ్గించి మాట్లాడతావు.
నీకు అసలు భక్తి లేదుగా, నీకు భయం వేద్దా, నీకు భయం వేస్తుందా మాట్లాడడానికి? ఏమన్నా మాట్లాడతావు నువ్వు? వారు మృతి పొంది మాట్లాడుతున్నారు. ఈ తరంలో ప్రేమకు చిరునామాగా, ఆదరణ ఇవ్వగలిగిన వాడిగా, సమస్య చెప్పుకుంటే ఓదార్చగలిగిన వాడిగా, ఎవరికైనా వెళ్ళి మోకాల మీద పడి తమ మనసులో బాధ చెప్పుకొని సేద తీరవచ్చని ధైర్యం కలిగించే వాళ్ళగా అతి తక్కువ కాలమే ఉన్న మహిమ కలిగిన ముద్రేసి వెళ్ళిపోయాడు సురేష్ అయ్య గారు. సురేష్ పాస్టర్ గారు అని పేరు అనగానే ఎవరి నోటికైనా వచ్చే మాట, చాలా ప్రేమ గలవాడండి. ఇంకొక పదమే నేను వినలేదు ఇంతకాలంలో, ఇంకొక పదమే వినలేదు నేను. వారి మృతి పొంది యూతమ విశ్వాసం ద్వారా మాట్లాడగలుగుతున్నారు. నువ్వు బ్రతుకుండి సంఘంలో, బ్రతుకుండి సమాజంలో, బ్రతుకుండి నీ వీధిలో ఏంటి నువ్వు చేస్తున్నది? నీ సాక్ష్యం ఏది? విశ్వాసం అంటే ఏదో కొన్ని ఖరీదైన పలుకులు నువ్వు పలకటం కాదు. నీ సాక్ష్యం అన్ని జనులతో మాట్లాడి ప్రభావితం చేయగలగాలి. అది విశ్వాసం అంటే. అతడు మృతి పొంది మాట్లాడుతున్నాడు. విశ్వాసం అంటే అదే. హేబేలు చనిపోయి కూడా మాట్లాడుతున్నాడు అన్నాడు. అంతేనా? అంతేనా? ఎలీషా గురించి చూడు. అతడు చనిపోయిన సంవత్సరం తర్వాత అది ఎలీషా సమాధానం తెలియక ఎవడో చనిపోయిన పడుచువాడిని అక్కడ పాతిపెట్టాలని గబగబా తవ్వి తొందరగల సమయంలో పాతిపెడితే సంవత్సరం క్రితం చనిపోయిన ఎలీషా ఎముకలు తగిలి ఆడి ప్రాణం మళ్ళీ ఆడికొచ్చి లేచి కూర్చున్నాడు. చనిపోయిన సంవత్సరం తర్వాత కూడా చనిపోయిన వారిని బ్రతికించగలంత అభిషేకం అతనిలో ఉంటే, బ్రతుకుండి ఒక సేవ లేకుండా, ఒక అభిషేకం లేకుండా, ఒక ప్రభావం లేకుండా, ఏ కార్యములు జరగకుండా బతకడానికి సిగ్గనిపించాలి కదా. మృతి పొందియో మాట్లాడుతున్నారు, మృతి పొందియో బ్రతికిస్తున్నారు. ఎంత రోషం రావాలి! అదండి విశ్వాసం అంటే. హేబేలు గురించి ఏమంటాడు? అతడు విశ్వాసను బట్టి తన సహోదరుడి కంటే శ్రేష్టమైన దానిని అర్పించాడు. విశ్వాసం అంటే ఇంకా పొందుకోవటం, ఇంకా సంపాదించుకోవటం కాదు, శ్రేష్టమైనది దేవునికి ఇవ్వడం. పొందుకునే విశ్వాసమే. విశ్వాసంతోనే పొందుకున్నానండి, విశ్వాసంతోనే పొందుకున్నానండి కాదు కాదు. హేబేలు విశ్వాసంతో ఇచ్చాడు, అబ్రహాము విశ్వాసంతో నడిచాడు. ఆమె చెప్పరే, ఆమె ఆమె ఆమె. పరిశుద్ధులందరూ విశ్వాసం మూలంగా జీవించారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. ఏ సంస్థల కోసమో, ఏ విదేశాల కోసమో, ప్రభుత్వాల కోసం వెంపర్లాడలేదు. They lived by faith. ఇలాంటి క్వాలిటీ భక్తి నువ్వు చేస్తే ఈ రాత్రి నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటావు. అప్పుడు అంచెలంచెలుగా నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెబుతూ పోవాలంటే ఎన్నో సంగతులు చెప్పొచ్చు. హనోకు కొనిపోబడ్డ గమనకు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు. హెబ్రీ 11:5. హనోకు దేనికి ఇష్టలేని దేవుడికి, మనుషులతో కంటే, భార్యతో కంటే, పిల్లలతో కంటే, బంధువులు, మిత్రులు, స్నేహితులతో కంటే అతడు దేవునితో ఎక్కువ సమయం గడిపేవాడు. అందువల్ల దేవునికి ఇష్టడయ్యాడు. దానియేలు దేవునికి బహు ప్రియుడు. దానిని బట్టి పేక మీద కత్తి పెట్టి 30 రోజులు ప్రార్థన చేయొద్దన్నా, ప్రార్థన చేయకుండా బతికే బతుకన్నా ప్రార్థన కోసం చచ్చిపోతానని ప్రార్థన మానకుండా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చేతులెత్తి స్తోత్రం చెప్పరే, చెప్పా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యమును శ్రద్ధగా ఆలోచన చేయి. ఏదండి విశ్వాసం అంటే? మృతి పొందిన తర్వాత కూడా సాక్ష్యం మాట్లాడుద్దే అది విశ్వాసం అంటే. ఏది విశ్వాసం పొందుకునేది కాదు, మరి శ్రేష్టంగా ఇవ్వాలని ఆశపడేది. ఏది విశ్వాసం? దేవునితో నడిచేది, దేవునితో సమయం గడిపేది, దేవునికి ప్రియముగా బతికేది, అది విశ్వాసం.
సరైన భక్తి నువ్వు చేస్తే, ఈ స్థాయి విశ్వాసం కలిగి ఉంటే, ఇదిగో ప్రభు అంటున్నాడు, నీవు నాకు ఇష్టానుసారమైన మనిషివి. నేను అరణ్యములో నుంచి అంతఃపురానికి తీసుకెళ్తాను. గట్టిగా ఆమెనని చెప్పండి ఒకసారి, ఆమెనని చెప్పండి ఒకసారి. ఈ అరణ్యపు జీవితం ఎక్కడికి వెళ్ళిపోవాలి? అంతఃపురం దాకా వెళ్ళాలి. మన అంతఃపురం ఏది? యెషయా 20 చెప్తాడు, కొంచెము కాలము నువ్వు అంతఃపురంలో దాగి ఉండము, మన అంతఃపురము మధ్య ఆకాశమే. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసయ్య మనకు వాహనం పంపపోతున్నాడు, దాని పేరు మేఘము. స్తోత్రం చెప్పండి. ఆ మేఘం అనే వాహనం మీద మనం కూర్చునబోతున్నాం, మన మహిమలోకి వెళ్ళబోతున్నాం, అంతఃపురంలో ఉండబోతున్నాం. అరణ్య జీవితాన్ని అంతఃపురాన్ని చేరుస్తాడు. నువ్వు రెండే చేయాలి, కులం మార్చుకోవాలి, మతం మార్చుకోవాలి, ఇవన్నీ కాదు, సరైన భక్తి చేయాలి, మంచి విశ్వాసం కలిగి ఉండాలి. నాకు ఈ రెండు కావాలని సమర్పణ కలిగిన వారు చేతులెత్తండి. నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే ఆరోగ్యంలో కళ్ళు మూసుకోండి. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా, సియోనులో నిన్ను చూడాలని, సియోను కొత్తగట్టిగా నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను యేసయ్యా, నీకే వందనం,